ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి ఆ శ్రేష్టంబౌ గ్రంథంబులో. ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖదుఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44, 45 ఈ 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను 44వ వచనాన్ని చదువుతాను, మీరు 45వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44, 45 ఈ 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. అతడు చూచిన మాదిరి చెప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. చదువున లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆయన ఉన్నంత కాలము ఆయన మనకి ఏ రీతిగా మాదిరి చూపించినారో ఆయన మాదిరిని మనం అనుసరించవలసిన వారుగా ఉంటున్నామండి. అంతేకాదు ఈ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో మరి స్తెఫను ఆయన మరణించక ముందు ఆయన చెప్తున్న ఈ విషయాలన్నమాట. ఏం చెప్తున్నాడు అంటే మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఇప్పటికైనా వారు మారతారేమో అని. అంటే ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులైన వారు లేక ప్రజలు, పెద్దలైన వారు అందరూ కూడా సభ ఏర్పాటు చేసి స్తెఫను మీద అబద్ధ సాక్ష్యములు మోపి అతడు ఏదో నేరము చేసిన వాడిగా సభలో ఆయన మీద మరి ఎన్నో నేరారోపణలు చేసినప్పుడు ఇప్పుడు స్తెఫను నిలవబడి వారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను చెప్పిందేమీ అబద్ధము కాదే, నేను చెప్పిందేమీ జరగలేని విషయాలేమీ చెప్పలేదే, ధర్మశాస్త్రము ఏమైతే బోధించిందో అదే విషయాలు మీకు కూడా నేను తెలియచేస్తున్నాను. కానీ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి ధర్మశాస్త్రం వల్ల ఎవరునూ నీతిమంతులు కాలేరు, ఒక్క యేసు ప్రభువారిని బట్టి ద్వారానే నీతిమంతులు అవుతారు అనేది మరి స్తెఫను కూడా ఈ విషయాలు వారికి బోధిస్తూ వచ్చాడు ఆయన. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకములో ఎన్నో నామములు కలిగి ఉన్నారు. అందుకని మన అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా అంటాడు, మరి ఎవని వలన మన రక్షణ కలుగుదు కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము, ఈ నామమునే మనం రక్షణ పొందుతామంట. అంటే యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ దొరుకుతుంది కానీ ఈ భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా మనకు రక్షణ లేదు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట చెప్తాడనమాట. నిజమేనండి, యేసు ప్రభువారి ద్వారా మాత్రమే నీకు నాకు రక్షణ దొరుకుతుంది కానీ ఈ ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా నీవు నేను కూడా రక్షణ, నీకు నాకు రక్షణ అనేది కలగదండి. కాబట్టి యేసు ప్రభువారి ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని ఈ స్తెఫను 7గురిలో ఒకడైన ఈయన వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఎన్నో విషయాలు చెప్పాడు ఆయన. ఏమో ఈ మాటలు వినైనా మారతారేమో, ఈ మాటలు వినైనా వారు పశ్చాత్తాపడతారేమో అని ఎన్నో విషయాలు వారికి చెప్పాడు. కానీ వారు వినడానికి ఏమాత్రము కూడా ఇష్టపడతలేదు. వారు ఒకవేళ వినినా గ్రహించలేని పరిస్థితులు కలిగి ఉంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా
ఈర్ష్య, పగ, ద్వేషముతోనే నిండిపోయారు. కాబట్టి ఎన్ని చెప్పినా వాళ్ళ మనసులో నుంచి అది మాత్రం పోతలేదు. అందుకని మీకు చెప్పాను మీకు ఎన్నోసార్లు, ఒక మనిషిని మనం ఎలాగో చూస్తామో అలాగే మనకు అర్థమవుతూ ఉంటాడు. ఒక మనిషి మీద నీకు ద్వేషం ఉందనుకోండి, పగ ఉందనుకోండి, ఆ మనిషిని నువ్వు ఎప్పుడు చూసినా నీకు అలాగే కనపడతాడు. నువ్వు చూస్తున్న మనిషి నీ దృష్టిలో చాలా చెడ్డవాడు కావచ్చు, కానీ అదే మనిషి ఇంకొకరికి మంచివాడిగా కనపడతాడు. ఒక మనిషి ఒకరికి మంచివాడిగా, ఒకరికి చెడ్డవాడిగా ఎందుకు అలా కనపడుతున్నాడు? మనిషి ఒక్కడే. ఒకరికేమో మంచివాడిగా కనపడుతున్నారు, ఒకరికేమో చెడ్డవాడిగా కనపడుతున్నాడు. ఎందుకు అలా కనపడతాడు మనిషి? అమ్మా, మనిషి ఒక్కడే కదా, ఆ మనిషి ఏం మారలేదు. ఆ మనిషి ఒక్కడైనప్పుడు ఒకరికి మంచివాడిగాను ఒకరికి చెడ్డవాడిగాను ఎందుకు కనపడుతున్నాడు? అలాగా ఎందుకు కనపడతాడు మనిషి? ఒకటేమంటున్నారంటే, అంటే అదే వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర మంచిగా ఇంకొక వ్యక్తి దగ్గర చెడ్డగా కనపడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి చెడ్డగా కనపడుతున్నాడు, ఈ వ్యక్తికి మంచిగా కనపడుతున్నాడు అంటున్నారు. ఒక మనిషి చెడు మంచి మనిషి యొక్క జీవితంలో రెండూ ఉంటాయి. కానీ ఏంటంటేనంట, ఇప్పుడు ఒకటి చెప్పారు నిజమే. రెండవదిగా ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషిని నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటావో అలాగే నీకు అర్థమవుతాడు. అర్థమైందా? నువ్వు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఆ మనిషి చెడ్డోడైనా నీకు మంచోడు అనుకో, ఆ మనిషి నీకు మంచిగానే కనపడతాడు. అందుకనంట ఈ లోకంలో ఏ వ్యక్తిలో చూసినా పాపం అనేది లేకుండా ఎవరు కూడా లేరట. ఉదయకాల సమయంలో మేము యోబు గ్రంథం చదువుతుంటే యోబు ఇలా మాట్లాడతాడనమాట, ఈ భూమి మీద పాపము లేని వారు ఎవరున్నారు? ఎందుకు నా పాపాలను నువ్వు ఇలా కనిపెడుతున్నావు? నా దోషాలు ఎందుకు నువ్వు ఇలా చూస్తున్నావు? ఒకవేళ నా దోషాన్నే కానీ నా పాపాన్నే కానీ నువ్వు ఇలా చూస్తే నేను బ్రతకగలనా భూమి మీద? ఎందుకు నన్నే ఇలాగ చూస్తున్నావు అని యోబు మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు అంటాడు, అంటే ఈ యోబు యొక్క ముగ్గురు స్నేహితుల్లో ఈ జోఫరు మాట్లాడుతున్నప్పుడు చెప్పాడనమాట, యోబా, ఎందుకు నువ్వు దేవుడిని అలాగ అర్థం చేసుకుంటున్నావు? ఏదో దేవుడే నీకు కీడు చేశాడని, దేవుడే నీకు అన్యాయం చేశాడని, దేవుడు నిన్నెంతో బాధ పెడుతున్నాడు ఎందుకు అనుకుంటున్నావు? యోబా, తప్పు. దేవుడు ఎప్పుడూ ఏ మనిషిని బాధ పెట్టడు. దేవుడు ఎప్పుడూ ఎవరిని కూడా అన్యాయంగా శిక్షించడు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు యోబు మరలా అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడనమాట. అలాగైతే దేవుడు నా పాపాన్ని నా దోషాన్ని ఎందుకు చూస్తున్నాడు ఆయన? మరి నన్నెందుకు దేవుడు శిక్షిస్తున్నాడు? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? నేను ఏ పాపము చేయలేదు కదా, నేను నీతిగాను యథార్థంగానే ఉన్నానే కదా. మరి అలాగనప్పుడు దేవుడు నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నాడు? ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేసావని చెప్పొచ్చు కదా, దేవుడు చెప్పొచ్చు కదా. మరి ఎందుకు నా దోషాలు ఇలా పట్టుకొని చూస్తున్నాడు ఆయన అన్నప్పుడు, ఆయన మన దేవుడట ఒక మనిషి యొక్క పాపాలను చూసే దేవుడట. అవునా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను, బైబిల్లోనే చూపిస్తాను. ఆయన యోబు గ్రంథము, యోబు ఎలా మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మరి ఆయన అంటాడు, నేను ఏం పాపం చేశాను, నేను ఏం తప్పును చేశాను, ఎందుకు నన్ను ఇంతగా నువ్వు బాధ పెడుతున్నావు, ఇంతగా నాకెందుకు నువ్వు దుఃఖాన్ని కలిగిస్తున్నావు, నా దోషము నా పాపం ఏంటి, నేను చేసినవేంటి అని ఈయన అడుగుతున్నాడు అన్నమాట. ఏమని అడుగుతున్నాడు అంటే, ఈయన కొన్ని విషయాలు ఈయన చెప్తున్నాడు అన్నమాట. యోబు గ్రంథము 9వ అధ్యాయము యోబు ఆయన ఏమంటున్నాడు అంటే, మరి దేవుడు నా పాపమును నా దోషమును ఆయన కనిపెట్టి చూస్తున్నాడు కాబట్టి నేను ఇలాగవుతున్నాను,
లేకపోతే దేవుడు నన్ను ఎందుకు ఇలాగ ఎంచుతున్నాడు, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు, నేనేం పాపం చేశాను అని ఈయన మాట్లాడుతున్నాడు. మీకు మాట చూపిస్తాను. యోబు క్షమించండి, 10వ అధ్యాయంలో కూడా ఉంది, 9, 10 అధ్యాయాలు కూడా ఉన్నాయి. నేను ఏం చెప్తున్నాడో చూపిస్తాను మీకు. 9, 10వ అధ్యాయము, 9వ అధ్యాయం 10వ అధ్యాయము 7వ వచనం అండి. 10వ అధ్యాయము 7వ వచనం. పదవ అధ్యాయము 7వ వచనం అండి. 10:7. నీ చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడునూ లేడని నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు. సరే, దేవుడు ఏం చేస్తున్నాడట? ఈయన పాపాన్ని దేవుడు వెతుకుతున్నాడట. ఆయనకేం పని లేదు కదా. చాలాసార్లు చూడండి ఎలాగంటే తెలుసా, మళ్ళీ తప్పులు పట్టుకున్నాను, నీ పని అదేనా అని అంటాం. నన్ను ఎప్పుడు తప్పులు పట్టుకోవడమే నీ పని, ఇంక వేరే పని లేదా నీకని అడుగుతాం కదా. ఇప్పుడు యోబు కూడా దేవుడిని ఏమంటున్నాడు? నీ పని ఏంటంటే నా పాపాలను వెతకడమా, ఇదా నీ పని? ఇక నేనే నీకు దొరికేనా, ఇంకెవరు లేరా భూమి మీద? చూడండి యోబు ఎలా మాట్లాడుతున్నాడు. అంటే యోబుకి కష్టం వచ్చేటప్పటికి, బాధ వచ్చేటప్పటికి, శ్రమ వచ్చేటప్పటికి యోబు ఎలా మాట్లాడుతున్నాడంటే, దేవుడే నా పాపాన్ని వెతుకుతున్నాడు, దేవుడే నా దోషాలను చూస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నీ చేతిలో నుండి విడిపింపగలిగినాడు ఎవడునూ లేడనియు నువ్వు ఎరిగియుండియు నీ వేళ నా దోషముల గురించి విచారణ చేయుచున్నావు. అసలు నా పాపాల గురించి నువ్వెందుకు విచారణ చేస్తున్నావు? ఎందుకు నువ్వు వెతుకుతున్నావు? ఒకవేళగానంట దేవుడే మానవుడి యొక్క పాపాలని కానీ కనుగొనాలి అనుకుంటేనంట మానవుడు భూమి మీద బతకలేడట కదా. మీ అందరికీ తెలుసు. మీరు చూపిస్తాను. 130వ కీర్తన. ఒకవేళ దేవుడే కానీ మన పాపాలను కానీ పట్టుకోవాలనుకుంటే ఈ భూమి మీద ఏ నరుడు కూడా ఉండలేడండి. 130వ కీర్తన 130వ కీర్తన 3వ వచనం అండి. 3వ వచనం 133. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? సరా, దేవుడే కానీ మన దోషములను కానీ కనిపెట్టి చూడగలిగితే ఎవరండి దేవుడి దగ్గర నిలవగలిగిన వారు? ఈ భూమి మీద ఎవరైనా బ్రతకగలరా? బ్రతకలేరు. ఎందుకంటే పాపము చేసిన ప్రతి ఒక్కడు కూడా పాప శిక్షను అనుభవించవలసిందే. ఆ పాపమునకు వచ్చే శిక్షే మరణము కదా. మీ అందరికీ తెలుసు. మరలా చూపిస్తాను. విలాపవాక్యములు 3వ అధ్యాయము. విలాపవాక్యములు 3వ అధ్యాయములో ఈయన ఇలాగో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఇర్మియా, ఆయన ఏం చెప్తున్నాడో మీరు చూపిస్తాను. 22వ వచనం అండి. 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. సరే, ఆయన వాత్సల్యత దినదినము మన మీద ఉంది కాబట్టే మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాం. ఒకవేళ దేవుని కోపమే కానీ మన మీదకి వస్తే ఈ భూమి మీద ఏ నరుడు బ్రతకలేడు. చూడండి యోబు ఎలా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం అందుకని అంటాం, రక్షించబడిన తర్వాత ఒక నూతనమైన సృష్టివు నువ్వు. అందుకని ఈ భూమి మీద యేసుప్రభువు రక్షించిన వారందరూ కూడా లోకానికి దేవుని బిడ్డలు అర్థం కావట్లేదండి. మీకు తెలుసు కదా, ఎవరైతే నిజముగా మారు మనసు అనుభవంలోకి వస్తారో ఆ మారు మనసు పొందిన వారి యొక్క జీవితము లోకానికి అర్థం కాదు. వాళ్ళ అర్థం కాకే మన మీద వారు అనేక రకాలైన నేరారోపణలు మోపుతూ మన చెడ్డవారుము అని చెప్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు లోకానికి ఎలా కనపడుతున్నారో తెలుసా? వీళ్ళు ఏదో తప్పు చేసిన వారు, ఏదో పొరపాటు చేసిన వారు, వీళ్ళు చెయ్యరాని పాపం ఏదో ఒక పెద్ద పాపం చేసినట్టు చూస్తుంది లోకం. యేసుప్రభువుని నమ్మేమని చెప్పగానే లోకం మనల్ని ఎలా చూస్తుంది తెలుసా? ఎంత విచిత్రంగా చూస్తుందో మనల్ని. ఎందుకు చూస్తుంది? మనం ఏం చేసాం తప్పు? ఒక్క దేవుణ్ణి నమ్ముకున్నందుక
ఈ లోకంలో ఇంతమంది దేవుళ్ళు నమ్మినందుకు ఎవరికీ ఏ సమస్య లేదు, కానీ మనం ఒక్క యేసుప్రభువుని నమ్మేము అని తెలిసిందనుకోండి, లోకానికి ఎంత చులకనగా చూస్తున్నారు తెలుసా, ఎంత హేళనగా చూస్తున్నారో తెలుసా. మనం ఏదో చెయ్యరాని పెద్ద పాపం చేసినట్టు చూస్తున్నారు. ఈ లోకంలో పాపాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, ఎన్ని చెడుతనాలు చేసేవాళ్ళని వాళ్ళని మాత్రం మంచిగానే చూస్తుంది లోకం, మనల్నే చెడుగా చూస్తుంది. ఎందుకో తెలుసా, మనం లోకానికి అర్థం కావట్లేదు. మనం మేలు కోరేవారమా కీడు కోరేవారమా అంటే మనం మేలే కోరేవారం తప్ప ఎవరికీ కీడు చేసేవారం కాదు. నిజంగా ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత, ఒక నిజమైన క్రైస్తవుడిగా నువ్వు మారు మనసే కనుబలోకి వచ్చిన తర్వాత చిన్న చీమకు కూడా హాని చేయడానికి నువ్వు ప్రయత్నం చేయవు. ఎందుకో తెలుసా, మన స్వభావం ఎలా మారిపోద్ది తెలుసా, చాలా సున్నితమైన స్వభావంలోకి వచ్చేస్తాం అనమాట. మన కళ్ళు ఎదురకుండా ఏదైనా బాధపడుతుంది అంటే మనం సహించలేమన్నమాట. మనం దేనికి హాని చెయ్యని వారమైనప్పుడు కూడా లోకం మనకి ఎందుకు ఎంత హాని చేస్తుందో తెలుసా. లోకానికి మనం అర్థం కావట్లేదు, లోకానికి మనకు అర్థం కావట్లేదు. ఒకవేళ లోకమే కానీ మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళు ఎప్పుడో మారిపోనండి. లోకం దేవుని బిడ్డల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. అందుకనే దేవుని బిడ్డల మీద లోకం ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటుంది. మీరు చూడండి, మొదటి శతాబ్దం దగ్గర నుంచి, యేసుప్రభు దగ్గర నుంచి మొదలుకొని ఈనాటి వరకు కొన్ని లక్షల కోట్ల మంది క్రైస్తవులను చంపుతూనే ఉన్నారు. ఇప్పటికీ చంపుతూనే ఉన్నారు. ఎందుకు చంపుతున్నారు? దానికి కారణం ఏంటి అడగండి. చంపేవారిని ఎందుకు మీరు వారు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, వాళ్ళు ఏంటి మీకు హాని చేసింది అంటే హాని చేసింది ఏమీ లేదు. వాళ్ళు మారిపోయారు అంతే. వాళ్ళకు మతంలోకి వెళ్ళిపోయారు అంతే. వాళ్ళ మతాన్ని వదిలేసి వేరే మతంలోకి వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు మారిపోతున్నారు. ఏంటి మారిపోయి మీకు ఏ హాని చేశారు? వాళ్ళు మారకూడదంతే. అది నువ్వు మంచిగా ఉండడం లోకానికి ఇష్టం లేదు, నువ్వు చెడిపోయినా పర్లేదు, నువ్వు మంచిగా ఉండడం లోకానికి ఇష్టం లేదు. అందుకనే ఒక క్రైస్తవుడు నిజముగా మార్పు చెందిన తర్వాత లోకానికి వాడు అర్థం కాడండి. అందుకే కదా ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావంటే లోకానికి ఒక వింతైన జనాంగం అంట. అవునా? వింతైన మనుషులు. మనం ఎప్పుడైనా వింతైన మనుషులను చూసామా? చాలామంది పుట్టుకలను మరుగుజ్జుతనంలో పుడతారు. మరుగుజ్జుతనంలో పుట్టిన వాళ్ళని మనం చూస్తే వింతగా చూస్తాం. ఏటీలు ఎంతే ఉన్నారా అని చూస్తాం, అంతే కదా. ఏదైనా మనకు ఒక వింత కనిపించాలి కదా. ఒక మనిషిని మనం వింతగా ఆశ్చర్యంగా ఎందుకు చూస్తామంటే ఇదేంటి మనందరం ఎలాగుంటే వాళ్ళెందుకు ఎలాగున్నారు, అది ఆశ్చర్యం అన్నమాట. అలాగే ఒక క్రైస్తవుడు అనేవాడు లోకానికి ఒక వింత, ఒక ఆశ్చర్యం అన్నమాట. వీళ్ళు ఎలా మారారా, వీళ్ళ జీవితం ఎలా మారిపోయింది, అసలు ఎలా మారగలుగుతున్నారు? నిన్ను నన్ను చూసిన లోకం ఏమనుకో తెలుసా, వీళ్ళు ఎలా మారేరేలో, మనం చేయలేనిది వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? అసలు మారడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మారలేకపోతున్నాం, కానీ వాళ్ళు మారేరే. అందుకని దేవుడు అంటాడు, లోకానికి మిమ్మల్ని ఒక వింతగా చేశాడట, వింతైన జనాంగమట మనం కదా. మీకు చూపిస్తాను మాటను. యెషయా గ్రంథము, లోకానికి దేవుడు మనకు వింతైన జనాంగముగా చేశాడండి ఆయన. అందుకనే లోకము ఈరోజు మనల్ని అందుకే ఈ రీతిగా మన మీద వారి ద్వేషము, పగ, ఈర్ష్య, క్రోధము ఇలాంటి వాటితో కలిగి ఉంటున్నారు. ఎందుకంటే మనం లోకములో యేసుప్రభు అనే రక్తం చేత కడగబడి మనం మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చాం కాబట్టి లోకమునకు మనం ఇలాగూ కనపడుతున్నామండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ
మనము లోకానికి ఎలా కనపడుతున్నాము అనేది యెషయా గ్రంథంలోనే చెప్తాడు ఆ మాట అండి. లోకమునకు మన వింతైన జనాంగముగా ఉన్నామంట. ఎంతండి? 61:9 అటండి. అది చూడండి, 61:9. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని. లోకమునకు మీరు వింతైన జనాంగం అంటాడు ఆయన. మనల్ని ఒక వింతగా చేశాడట ఆయన. అంటాడు ఆ మాట ఖచ్చితంగా చెప్తాడన్నమాట. ఈ యెషయా గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, లోకమునకు మన వింతైన జనాంగముగా చేయబడ్డామంటాడు ఆయన. సరే అండి, తర్వాత చూపిస్తారు మీకు ఆ మాటను. ఖచ్చితంగా దేవుడు చెప్తాడన్నమాట, లోకానికి మనం వింతైన జనాంగముగా చేయబడిన వారము. అందుకని లోకములో మనల్ని చూసేవారు అందరూ కూడా ఒక క్రొత్తగా, ఒక వింతగా చూస్తూ ఉంటారన్నమాట. సరే, అందుకని కొన్నిసార్లు లోకం మనల్ని చూసినప్పుడు కొంత బాధపడుతూ ఉంటాం, ఎందుకు మమ్మల్ని అలా చూస్తున్నారు అని. వాళ్ళ చూపుల్లో తెలిసిపోతాయి అన్నమాట. ఎందుకు మమ్మల్ని ఇలా చూస్తున్నారు, మేమేం కొత్తగా వింతగా కనపడుతున్నామా, ఇంతకుముందు మేము ఎలాగున్నాం ఇప్పుడు కూడా అలాగే కదా, మనుషుల్లాగా ఉన్నాం. కానీ మనలో మార్పు కలిగింది కదా, మనలో మార్పు కలిగిందనమాట. అందుకనే దేవుని యొక్క బిడ్డలము అనగా మనం మార్పు చెందినవారు, మనం మార్పు చెందినవారు. మనలో ఆ మార్పు లేకపోతే లోకము మనల్ని క్రీస్తుతో ఉన్నవారమని గుర్తెరగదు. అందుకని యేసు ప్రభువుని ఎరిగిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా లోకములో ఒక వింతైన జనాంగము, ఒక మార్పు చెందిన వ్యక్తులు. అందుకనే లోకానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. లోకములో జీవించే వారికి మనకి వాళ్ళ పద్ధతులకు కానీ మన పద్ధతులకు కానీ, వారు ఆచరించే ఆచారాలకు కానీ మన పద్ధతులు కానీ, ఇవన్నీ చాలా దూరం అన్నమాట. అందుకనే లోకమునకు మనము చాలా దూరం వెళ్ళిపోయిన వారు. లోకం మనకి లోకమునికి సిలువేయబడి మనం చచ్చిపోయిన వారు. అందుకనే లోకంలో ఉన్న పద్ధతులు మనం పాటించేవారము కాదనమాట. కాబట్టి ఈ రోజున రక్షించబడిన నీవు నేను కూడా యేసు ప్రభువుని యొక్క రక్తం చేత కొనబడిన వారం కాబట్టి మనము లోకములో ఒక ప్రత్యేకమైన జనాంగము. అందుకనే ఈ భూమి మీద ఉన్న వారందరిలోనంట ఇశ్రాయేలు ప్రజల్ని తన కోసం ఏర్పరచుకున్నాడట. ఇశ్రాయేలు ప్రజలు అనేవారంట ప్రత్యేకమైన జనాంగం అంట. మొన్న ఇశ్రాయేలీలకి యుద్ధానికి విరమణ కలిగిందండి, యుద్ధం ఆపారనమాట. యుద్ధం ఆపిన తర్వాత వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు. ఈ శత్రువులైన వారు ఇశ్రాయేలీ ప్రజలకు మధ్య, ఈ అమాసు వారికి మధ్య వాళ్ళు అన్నారు, ముందు మీరు బంధించిన వారిని మాకు విడుదల చేయండి. ఎవరినైతే ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చి మీరు మరి చెర తీసుకొని పోయారో వారిని మాకు వదిలేయండి. వాళ్ళు అన్నారు, సరే మీరు మా ఖైదీలను కూడా బంధించి మీరు తీసుకుని వెళ్ళిపోయారు కదా, మా వాళ్ళని కూడా మీరు విడుదల చేయండి అన్నారు. సరే చేస్తాము అన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరంట 20 మంది ప్రాణంతో ఉన్న వాళ్ళు దొరికారట, 16 మంది చచ్చిపోయిన శవాలు వాళ్ళ దగ్గర ఉన్నాయట. ఇప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు అడిగేది ఏంటంటే, ఆ శవాలను మాకు అప్పగించండి, శవాలను కూడా వీళ్ళకి కావాలట. ఎందుకంటేనంట వీళ్ళు చచ్చిపోయిన శవాన్ని కూడా ఇశ్రాయేలు వదిలిపెట్టరట. తన వారు అనేవాళ్ళు ఎక్కడ చచ్చిపోయినా, పరాయి దేశంలో చచ్చిపోయినా, ఎక్కడ చచ్చిపోయినా తిరిగి వాళ్ళ స్థలానికి వారు తీసుకుపోవాలట. మీకు అందరూ తెలుసు కదా, యోసేపు ఐగుప్తులో చచ్చిపోయినప్పుడు వాడు ఏం చెప్పాడు చచ్చిపోయే ముందు, మీరు ఏ కనాను దేశానికైతే దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడో ఆ దేశానికి నా ఎముకల్ని తీసుకొని పోండి, ఇక్కడ ఉండకూడదు అన్నాడు. అంటే వాళ్ళు ఎంత పోరాటం చేస్తారో తెలుసా. ఇశ్రాయేలీలు అనగా వాళ్ళ పద్ధతిని ఎప్పుడూ కూడా మార్చుకోరట. దేవుని యొక్క ప్రజలంటే అలాంటి వారట, వాళ్ళు మారరు. దైవ నియమానికి కొంచెం కూడా దాటడానికి ఇష్టపడరట. వాళ్ళ ప్రాణాలైనా తెగించి దేవుడి కోసం ఇస్తారేమో కానీ, చావడానికైనా ఇష్టపడతారేమో కానీ ఓటముని అంగీకరించరట వాళ్ళు.
దైవ పద్ధతిని తప్ప లోక పద్ధతిని వాళ్ళు అనుసరించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరట. అందుకనే లోకమంతా కూడా దేవుని ప్రజల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. మీ అందరికీ అంతకు ముందుసారి చెప్పాను నేను. 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ ఎందుకు చంపేయాలనుకున్నాడు హామాను అంటే వీళ్ళ పద్ధతులు ఎలాగుంటాయట. ఈ 127 దేశాల్లో ఉన్న ప్రజలందరి పద్ధతులు ఒకటైతే వీళ్ళ పద్ధతులు ఒకటట. వీళ్ళకి నచ్చలేదు వీళ్ళకి. అది క్రైస్తవుడు అంటే. ఒక నిజమైన క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? లోక పద్ధతుల్ని నువ్వు ఎప్పుడు కూడా పాటించడానికి ప్రయత్నం చేయవు. ఏ రోజునైతే యేసుప్రభుని అంగీకరించావో ఆ రోజే ఈ లోక పద్ధతులు కానీ, లోకాచారాలు కానీ, లోక సంబంధంగా ఉన్న అన్నిటినీ విడిచిపెట్టేసి క్రీస్తు కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకనే యేసుప్రభుని నమ్ముకున్న వారిని ఎంత దేవుణ్ణి ప్రేమిస్తారో తెలుసా? వాళ్ళ దేవుణ్ణి ఎంత ప్రేమిస్తారు అంటేనంట, వాడు ప్రాణాలు సైతము కూడా దేవుడు కొరకు ఇవ్వడానికి ఇష్టపడతారట. అందుకనే ఈనాడు ఇన్ని కోట్ల లక్షల మంది క్రైస్తవులను చంపేస్తున్నా వాళ్ళు ఎందుకు అసలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారు అంటేనంట, వాళ్ళ ప్రేమ దేవుడి మీద ఉన్న ప్రేమ అంట వాళ్ళ ప్రాణముల మీద కూడా లేదట. దేవుడి మీద ఉన్న ప్రేమ అంట వాళ్ళ ప్రాణం మీద కూడా వాళ్ళకి లేదట. అందుకనే వాళ్ళ ప్రాణాలు సైతము కూడా దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంట. మనందరికీ తెలుసు కదా, క్రీస్తు ప్రేమ నుండి ఏదియూ మనం వెడబాపలేదట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా యేసుప్రభుని అంగీకరించిన నీవు నేను కూడా ఎప్పుడైతే మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చావో, ఎప్పుడైతే ఒక క్రొత్త జన్మలోనికి వచ్చావో, ఆ రోజు నుంచి లోకానికి ఒక క్రొత్త వ్యక్తివి. నీ మనసులో ఎప్పుడు కూడా మంచే ఉండాలి తప్ప చెడు అనేది ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వెప్పుడు నీ మనసులో మంచినే తలంచాలి తప్ప చెడును తలంచడానికి ప్రయత్నించేయద్దు. మీకు ఎన్నోసార్లు చూపించాను. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మన హృదయం కడగబడింది అని చెప్తే మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్న చెడుతనం అంతటిని తీసివేయాలట. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31 వచనమండి. 4:31. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. యేసుప్రభుని నమ్మిన తర్వాత నీ హృదయములో కక్ష కానీ, ద్వేషము కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ ఇలాంటివి నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు, నువ్వు క్రైస్తవుడివే కాదు. ఇప్పటికైనా చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో ఆ రోజే నీ శరీరం చచ్చిపోవాలి. నీ దృష్టిలో ఎవ్వరూ నీకు పగవారు లేరు, నీకెవ్వరూ శత్రువులు లేరు, ఎవ్వరి మీద నీకు ద్వేషం లేదు. నీ దృష్టే నిష్కలంకమైన దృష్టి అన్నమాట. అందుకని బైబిల్లో యేసుప్రభువారి కన్ను దృష్టి గురించి చెప్తారు. దేవుని దృష్టి అట నిష్కలంకమైనదట. ఆయన చూసే చూపులు ఎలాగుంటుందో తెలుసా? ఏ పాపము కనపడదట. నిష్కలంకమైన దృష్టి అట అయింది. అందుకనే యేసుప్రభుని ఎరిగిన తర్వాత కూడా నీవు నేను మన కన్ను దృష్టి ఎలాగుండాలి అంటే నిర్దోషమైన దృష్టి కలిగి ఉండాలట. మన కన్నులతో మనం ఎవరిని చూసినా వాళ్ళ మీద మనకు ద్వేషము కానీ, పగ కానీ, అసూయ కానీ ఇలాంటి వాటిలతో ఉండకూడదట. ఒకవేళ అలాగ ఉంటే మనం మారు మనసు పొందిన వారం కాదట. ఒకవేళ మనం మారు మనసే చెందలేదనుకోండి, చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోనికి ప్రవేశించం. ఇది మనకు శాశ్వతం కాదు. ఈ భూలోకం మందేమీ కాదు. మనకంటే ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రేపు మనం కూడా వదిలేసి వెళ్ళిపోతాం. మనకు శాశ్వతమైనది ఇది కాదు. ఒకటి ఉంది, అదే పరలోకం. ఒకవేళ దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించలేదనుకోండి, నువ్వైనా నేనైనా, రెండవది నరకం. ఈ రెండే ఉన్నాయి. ఎప్పటికీ రెండు ఉంటాయి. నరకము ఉంటుంది, పరలోకము ఉంటుంది. దేవునికి ఎరగకుండా అయిష్టంగా దేవునికి నమ్ముకొని కూడా దేవుని తగినట్లుగా జీవించకపోతే శాశ్వత కాలం నరకంలోనే ఉంటాం మనం. దేవుడు చెప్పినట్లుగా మనం జీవించి ఆయన చెప్పినట్లుగా మనం బ్రతికేమనుకోండి, శాశ్వత కాలం పరలోకంలో ఉంటాం. అందుకనే ఈ లోకం కొరకు కాదు మనం
ప్రయాసపడేది ఈ లోకంలోని చెడుతనంలో మన హృదయంలోకి రాకున్నట్లుగా చూసుకో. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నువ్వు మార్పు చెందాను అని చెప్తున్నావు అంటే నీ జీవితంలో దేవుడు లాంటి మనసును కలిగి ఉండడానికి ప్రయత్నించే. నిర్దోషమైన మనసు అన్నమాట. నీ హృదయంలో ఏ కల్మషం అనేది ఉండకూడదు. ఏ వ్యక్తి మీద, ఏ మనిషి మీద నీకు అలాంటి ఆ భేదం అనేది ఉండకూడదు. ఒకవేళ అలాంటిది నీ మనసులో కానీ నా మనసులో కానీ ఉంటే మనం మారలేదు. ఎందుకు మారలేదో తెలుసా? మన హృదయంలో ఉన్నది ఇలాంటి వాటితో నిండిపోయాం. అందుకనే ఈ స్టెఫను వారికి చెప్తున్నాడు, అయ్యో మీరు దేవుని వాక్యమునకు మీ హృదయంలో చోటు ఇవ్వలేదు, అందుకే మీరు ఎలాగున్నారు, ఇప్పటికైనా మారండి అని చెప్తున్నాడు ఆయన. కానీ వాళ్ళు మారడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్టెఫను మీద వీళ్ళకున్న విరోధమైన భావం చేత స్టెఫను మీద వాళ్ళు ఏం చేశారో మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం అండి. 7వ అధ్యాయము 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. చూసారా? వాళ్ళ మనసులు మారలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారి మాటలు విని ఆ కోపముతో మండిపడి వారి మీద పండ్లు కొరికారట. ఎంత కోపం వచ్చిందండి! ఏం చేశాడు స్టెఫనీలకి? స్టెఫను వీళ్ళు ఏం చేశాడు? వీళ్ళని ఏమైనా తిట్టాడా? వీళ్ళది ఏదైనా దోచుకున్నాడా? వీళ్ళది ఏదైనా మరి వీళ్ళనైనా గాయపరిచాడా? ఏమీ చేయలేదు కదా. మరి ఎందుకు ఈయన మీద ఎంత కోపం వీళ్ళకి? ఎందుకంటే ఈయన దేవుని బిడ్డ, ఈయన యేసు ప్రభువుని అంగీకరించాడు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, మన మతాన్ని వదిలి వేరొక మతంలోకి వెళ్ళాడు. ఈయన యేసుని వెంబడించాడు. ఇలాంటి వాడు మనకు చెప్పడం ఏంటి? ఆయన చెప్తే మనం వినడం ఏంటి? కాబట్టి ఈ ద్వేషం మనసులో ఉండిపోయిందండి. అందుకనే వాళ్ళకి మరొక మాటను కూడా సంబోధించాడు వీళ్ళ గురించి. సరే మీకు చూపిస్తాను. 51వ వచనం అండి. 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచినలను వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూసారా? మీరు ఎంత మూర్ఖులు తెలుసా? మీరు ఎంత ముష్కరులు తెలుసా? దేవుని వాక్యమునకు మీ హృదయంలో ఎప్పుడూ చోటు ఇవ్వలేదు. ఇదండి ఈయన బాధ. స్టెఫను మీద ఎందుకు కోపం తెలుసా? ఇలాంటివి మాట్లాడాడు. మీరు ఎందుకు దేవుడికి మనసులో హృదయంలో చోటిస్తలేదు? మీరు ఎందుకు దేవుడి మాటను నమ్ముతలేదు అంటే మేమెందుకు నమ్మాలి? మేము నమ్మం అంతే. అందుకని అంటాను, భక్తిహీనులు భక్తి కలిగిన వారి మీద ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటారు. దేవుని ఎరిగిన వారి మీద ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటారండి. తప్పదు. అందుకని అంటున్నాను. కానీ నీ దృష్టిలో మాత్రం నువ్వెప్పుడూ కూడా విరోధ భావన మాత్రం కలిగి ఉండొద్దు. మీరు చూడండి, ఈ స్టెఫన్ని వాళ్ళ రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు నిజంగా స్టెఫను వాళ్ళ మీద ఉన్న ద్వేషమంతా కక్కాలి. నిజంగా కక్కాలి. ప్రభువా, ఇంత నేను చెప్తే వీరు నా మాట వినలేదా, కాబట్టి వీళ్ళు నాశనం అయిపోవాలా, వీళ్ళ భూమి మీదే ఉండకూడదు, వీళ్ళ సంతానం వీళ్ళ పిల్లలందరూ కూడా సర్వనాశనం అయిపోవాలా, నన్ను ఇలా కొట్టి చంపుతున్నారు కాబట్టి, నేను ఏ పాపము చేయలేదు కాకుండా నన్ను ఇలా చేశారు కాబట్టి అని స్టెఫను చెప్పాలి. కానీ స్టెఫను మనసు ఎలాంటిదో తెలుసా? ఆయన యేసుని ఎరిగినవాడు. అందుకనే యేసు ప్రభువారితో చెప్తున్నాడు, తండ్రి, ఈ పాపం వీరి మీద మోపొద్దు, వీరిని క్షమించు. ఎంత మంచి మనస్సాక్షి అండి. అదండి యేసు ప్రభువారిని ఎరిగిన తర్వాత నీకుండే మనసు ఏంటో తెలుసా? నీ శత్రువును సైతము కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. అర్థమైందా? నీ శత్రువును కూడా నువ్వు ప్రేమిస్తావు. నీ శత్రువుని నీ ప్రేమించినప్పుడు నీ సహోదరుని నువ్వు ప్రేమించలేవా? యేసు ప్రభువు అనేక రక్తం చేత కడగబడిన మనమందరము కూడా ఆయన పిల్లలం. దేవుడు అన్నాడు,
ఏదైనా నీ సహోదరుని మీద నీకు ద్వేషం ఉంటే నువ్వు వెళ్ళి ఆయన దగ్గర ముందు క్షమాపణ అడుగు, లేదా నువ్వు నా రాజ్యంలోనికి ప్రవేశించలేవు అంటున్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమన్నారో, ఆయన ఏం చెప్పారో ఒక్క మాట మాత్రమే చూపిస్తానండి. 5వ అధ్యాయము 22-23 వచనాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22-23 వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూసారా, యేసు ప్రభు అనేక రక్తం చేత కడగబడిన మన సహోదరి మీద కానీ సహోదరుడి మీద కానీ నీ కోపమున్నా, నీకు ద్వేషమున్నా, నీకు పగున్నా, నువ్వు పరలోకం చేరు. ఏ లోకంలో నువ్వు దేవుడికి ఎంత డబ్బు అయినా ఇవ్వచ్చు, ఎన్నిసార్లైనా దేవుడి మందిరానికి రావచ్చు, ఎన్ని కూడికలైనా నీ దగ్గర పెట్టవచ్చు. ఇలాంటి శరీర సంబంధమైన వాటిని దేవుడు చూడటం, నీ హృదయాన్ని చూసే దేవుడు. నీ హృదయంలో యథార్థత ఉందా లేదా? నువ్వు మారేవా? మారితే లోకంలో ఉన్న స్వభావం నీలో నుండి పోవాలా. లోకంలో ఉన్న స్వభావం ఏంటంటే ఈ ద్వేషము, ఈర్ష్య, పగ, అల్లరి, దూషణ, ఇలాంటి సమస్తమైన దుష్టత్వంతో నిండిపోయింది లోకం. మరి యేసుప్రభువారిని నమ్మిన తర్వాత నువ్వు మరలా అలాగే ఉంటే నువ్వేం యేసుప్రభువారిని నమ్మినట్టు? ఇంకా నువ్వు జీవితంలో మార్పు లేకపోతే నువ్వు క్రొత్త వ్యక్తివి ఎలాగైనట్టు? మరి నువ్వెలా దేవుడు రాజ్యం చేరతావు? దేవుడు రాజ్యం చేరాలి అంటే నీ జీవితంలో ఒక మార్పు కలగాలి. ఆ మార్పు ఎలాంటిదో తెలుసా? లోకానికి వేరైన మార్పు అన్నమాట. లోకంలో ఉన్న మనుషుల్లాగా నువ్వు ఉండవు, లోకంలో ఉన్న మనుషుల్లాగా నువ్వు జీవించవు. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన నీవు నేను కూడా ఈరోజు దేవుడు అనేది ఏంటి తెలుసా? నరకానికి పోకుండా ఉండాలి అంటే నువ్వు క్రొత్త వ్యక్తిగా జీవించాలి. మార్పు నొందిన చిన్న బిడ్డల వంటి వారమైతేనే కానీ మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేమండి. మారాలి, ఒక క్రొత్త జీవితంలోనికి రావాలి. ఎప్పుడైతే మనం అలాగ వస్తామో అప్పుడే నా జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉంటుందట, ఎప్పుడూ సంతోషం ఉంటుందట. ఒక మాట మీకు చెప్తాను. ఒక సాధువు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడట, ఆ ధ్యానం చేసుకుంటున్నాడు అన్నమాట. ఒక వ్యక్తి వచ్చి ఆ సాధువు ఎదురుగుంట నిలబడి ఎన్ని రకాలుగా సాధువుని తిట్టాడంటో, ఎన్ని తిట్టినా ఈ సాధువు మాత్రం ఏమాత్రము కలత చెందకుండా ఆయన ధ్యానములోనే ఉన్నాడు. ఆఖరికి చాలాసేపు తిట్టిన తర్వాత ఇతని నోరు బాగా నొప్పి వచ్చి ఒక 5 నిమిషాలు ఆగాడట. ఆగిన తర్వాత ఆ సాధువు కళ్ళు తెరిస్తే ఎదుర్కొంటూ వ్యక్తి కనపడ్డాడట. అప్పుడు ఈయన అన్నాడట, ఇన్ని తిట్టాను నిన్ను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నాను, ఇంకా నీకు సిగ్గు లేదా? ఇన్నన్నప్పుడు కూడా నువ్వు ఎలాగ ఇంత కాముగా ఉన్నావు అని అడిగాడట. అప్పుడు ఆ సాధువు చెప్పాడట, ఇవన్నీ నన్ను అన్నావా నువ్వు? నన్నేనా? ఏమో, ఇవి నన్ను అన్నావంటే నేను నిజంగా నీ మీద రియాక్షన్ అవుదును, తిరగబడుదును. నన్నెందుకు నువ్వు అంటావు అనుకున్నానంతే. నేనే నీకు ద్రోహం చేశాను, నేను నీకేం అన్యాయం చేశాను, అయినా నువ్వు నన్ను తిడుతున్నావా? ఇవేవి నాది కాదనుకున్నాను కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అంతే అన్నాడట. అంతే, అర్థమైందా? నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇది నాది కాదు అనుకుంటే నువ్వు దేని గురించి బాధపడవు. నాది అనుకున్నావు అనుకో, అన్నిటికీ బాధపడతావు. నీకెవరైనా శత్రువు ఉంటే ఆ శత్రువు చిన్న మాట అన్నా నిన్నే అన్నట్టు ఫీల్ అవుతారు. రోడ్డు అంటూ ఉమ్మూసినా సరే మనకు ఎలా కనపడుతుంది? నన్నే చూసి ఉమ్మూసేవంటారు. అవునా? కారణం మన శత్రువు. మన పగవాడు ఏం చేసినా మనల్ని చేసినట్టే అనిపిస్తుంది. ఒకవేళ నీకు పగోడే లేదనుకో, ఎవరెన్ని చేసినా నాకేంటి, అంతే, నాకేంటి అసలు, ఎవరేం చేస్తే నాకేంటి, నేను ఎవరి మీద పగబట్టలేదు కదా,
నాకెవరి మీద ద్వేషం లేదు కదా, నేనెందుకు బాధపడాలా? అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటేనంట ఇదొకటి నేర్చుకోవాలట. ఏంటంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీ శత్రువు అనేవాడు లేకపోతే నువ్వెప్పుడూ ప్రశాంతంగానే ఉంటావట. నీ శత్రువు ఉన్నాడు అనుకున్నావు అనుకోండి, నీకెప్పుడూ ప్రశాంతత ఉండదట. నీ జీవితంలో ప్రశాంతత కావాలి అనుకుంటే నీకెప్పుడు శత్రువు అనేవాడు ఉండకూడదు. నీకు శత్రువు అనేవాడు భూమి మీద ఉండరా అంటే ఎంతోమంది ఉంటారు, కానీ నీ మనసులో మాత్రం ఎవరిని శత్రువులుగా భావించవద్దు. నువ్వు ఎంతోమందికి శత్రువు అవ్వచ్చు, కానీ నీకు మాత్రం ఎవడు శత్రువు కాడు. ఎందుకంటే నీకు అలాంటి మనసే లేదు కదా. అందుకన్నాడు, నీ సహోదరుని చూసి ద్రోహి అన్న, అతని మీద కోపపడిన, అతను వ్యర్థుడా అని చెప్పిన నరకానికి నువ్వు లోనవుతావు అంటున్నాడు ఆయన. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. 23 వచ్చినవండి. 23 కావున నీ బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అడు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. సవా, అందుకనే ప్రతి ఆదివారము బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాం, నిన్ను పరీక్షించుకో. నీకు సమాధానం లేకుండా బలలో పాలు పంపులు పొందొద్దు. నువ్వు సమాధానం లేకుండా నువ్వు బలలో పాలు పంపులు పొందితే నీకు నువ్వే శిక్షణ తెచ్చుకుంటున్నావు, నీ మీదకి నువ్వే ఉగ్రతను తెచ్చుకుంటున్నావు. కాబట్టి పరీక్షించుకో. ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఏమని పరీక్షించుకోవాలా? మన నడక, మన పడక, మన కూర్చునుట, మన లేచుట ఇవేనా? నీ మనసులో ఎవరి మీద ఎటువంటి ద్వేషము కూడా ఉండకూడదు, ఏ పగ కూడా ఉండకూడదు. ఒకవేళ అలాంటి వాటితో మనం చేయివేస్తే మనమే నాశనం అయిపోతాం. అర్థమైందా? కోపము, ద్వేషము ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నాశనం చేస్తుందట. మీకు చూపించాను, మరలా చూపిస్తాను. ఎందుకంటే మనిషి యొక్క కోపము మనిషిని బ్రతకనివ్వదు. ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యీనుతో దేవుడు మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడాడు. కయ్యీనా, నీకెందుకు కోపం వస్తుంది? ఎందుకు నీకు కోపము? ఆయన అంటున్నాడు. ఆయన 6-7 వచనాలండి. 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా కయ్యీనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావు ఏమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూసావా, పాపము ఎంత భయంకరమైందో చెప్తున్నాడు. అందుకన్నాడు, కోపము అనేదంట మనిషిని పాపము చేయడానికి దారి తీసేదంట. అందుకనే కోపము అనేది మనకు ఉండకూడదు. మీ అందరికీ తెలుసు కదా, మోషే కంట భూమి మీద ఉన్న వారు అందరిలో మిక్కిలి సాత్వికుడు, కానీ ఒక్కసారి కోపం వచ్చింది దీనికి. ఒక్కసారి ఆ కోపంలో ఏమన్నాడు? దేవుని ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. ఒక్క మాట. దేవుడు దేని పట్టుకున్నాడు? ఆ ఒక్క మాటే పట్టుకున్నాడు. ఇంతకాలం ఎంత శాంతం వహించినా ఎన్ని దేవుడు చూడలేదు. ఆ కోపం ఒక్కసారి అన్నాడంతే. అర్థమైందా? అలాగంటే మనం ఎన్నిసార్లు ఎంతమంది మీద కోపపడ్డాం, మన మనసులో ఎన్నిసార్లు ఆ వ్యక్తి గురించి ఎన్ని మాటలు అనుకున్నాం. మరి ఇది పాపం కాదా? నువ్వు పైకి వినబడకపోయినా, అర్థమైందా, నువ్వు పైకి ఒక వ్యక్తి గురించి వినబడేలాగా నువ్వు మాట్లాడకపోయినా నీ హృదయములో అనుకున్న నీ దేవుడు హృదయాల్ని ఎరిగినవాడు. అర్థమైందా? అందుకని అంటున్నాను, నా హృదయంలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ద్వేషించడానికి కానీ, ఒక వ్యక్తిని పగబట్టడానికి కానీ, ఒక వ్యక్తి మీద నిందారోపణ చేయడానికి కానీ ప్రయత్నం చేయొద్దు. అలాగ చేశాము అంటే దేవుడు మనతో లేనట్టే. ఎవరు నిందారోపణలు మోపుతారు తెలుసా? ఎవరు మోపుతారు? సాతానుడు పని. అది దేవుడు చేసే పని కాదు. దేవుడు ఎప్పుడూ ఎవరి మీద ఏ నేరారోపణ మోపలేదు. ఎవరి మీద మోపలేదు. ఆయన చంపేసిన వారి మీద కూడా నేరారోపణ మోపలేదు. ఆయన అప్పగించిన వాడి మీద కూడా నేరారోపణ మోపలేదు. మరెవరు మోపుతానో తెలుసా? సాతానుడు. వీడు పుట్టిక నాటి నుంచి కూడా దుర్మార్గుడు.
వీడు అనేకుల్ని అంతము చేసిన వాడు వీడు మాత్రమే నేరారోపణ మోపుతాడు కదా. సరే మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం అండి. క్షమించండి 12వ అధ్యాయము 10వ వచనం. 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. నేరం మోపేవాడెవడు? అపవాది. అందుకని అంటున్నాను, నువ్వు ఎవరి మీదైనా నేరారోపణ మోపావు అంటే, ఎవరి మీదైనా నిందారోపణ మోపుతున్నావు అంటే, ఎవరి మీదైనా నువ్వు ఒక వ్యక్తి మీద నువ్వు చెప్తున్నావు అంటే, నీలో సాతాను ప్రవేశించాడు. ఈడు ప్రవేశించి ఏం చేస్తాడు తెలుసా? నీకు నెమ్మది ఉండనివ్వడు, నీ ఎదుటి వ్యక్తికి కూడా నెమ్మది ఉండనివ్వడు. వాడికి నెమ్మది లేదు కదా, ఆడికి నెమ్మది లేకపోవడం వల్ల మనల్ని కూడా నెమ్మది లేకుండా చేయడమే వాడి పని అండి. ఇది సాతానుడి యొక్క పని. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా వాడు వశపరుచుకొని వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. లోకంలో చూడండి, ఎవరికైనా నెమ్మది ఉందేమో, ఒక్క యేసుప్రభుని ఎరిగిన వారు మాత్రమే నెమ్మది కలిగి జీవిస్తారండి. వారు మాత్రమే నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు విశ్రాంతి ఉంటారు. వాళ్ళు కూడా అలాంటి నెమ్మదిగా విశ్రాంతిగా బ్రతకకూడదని వాడు దివారాత్రులు తన సహోదరుల మీద నేరం మోపాలని తన సహోదరులనే పుట్టిస్తున్నాడు. ఎక్కడి నుంచో రారు వెళ్ళవు. చాలాసార్లు ఇదే అంటాం. ఏంటంటేనంట, మనల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? మనల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? మనం నమ్మేవాళ్ళే మనం మోసం చేస్తారట. ఇది మెయినట్. ఇప్పుడు అదేగా చెప్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు చెప్పినా నమ్మకండి అన్నారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాయ మాటలే నమ్ముతున్నారు కదా. వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి లక్షలకు డబ్బులు ఇచ్చేసి తర్వాత స్టేషన్కి వచ్చి ఇలా చెప్పారని మీరు నమ్మి మోసపోయామని అంటున్నారు. ఎందుకో తెలుసా? మోసం చేయడానికి ముందు నమ్మకం మేనండి. ఒక మనిషిని నమ్మేము అంటే వాళ్ళ నమ్మకంతో మనం మోసం చేయగలుగుతారు. అందుకనే ఎవరెక్కువ ఈరోజు దేవుడి బిడ్డలను మోసం చేస్తున్నారు తెలుసా? దేవుని నమ్మిన వారే దేవుని ప్రజలు మోసం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు కదా, దేవుని బిడ్డలను అదే కదా అంటారు. నేను చాలాసార్లు నన్ను చాలామంది మోసం చేశారు. చాలామంది నాకు తెలుసు కూడా. నేను ముందే చెప్తాను వాళ్ళకి, నువ్వు దేవుడి బిడ్డవని నమ్మాను నేను. ఒకవేళ నన్ను నువ్వు కానీ మోసం చేస్తే మోసం చేసింది నన్ను కాదు, నువ్వు దేవుణ్ణి మోసం చేసినట్టు. నేను మోసపోతాను. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి బిడ్డవి అని చెప్పావు కదా. నువ్వు దేవుడి బిడ్డవి అని చెప్పడం వల్ల నేను నీ మాట నమ్మి నువ్వు చెప్పింది నేను ఇస్తాను, లేదా నువ్వు అన్నదాన్ని ఎగ్రీ అవుతాను, రాజీ పడతాను. కానీ నువ్వు కానీ దేవుని బిడ్డనని నేను చెప్పే ప్రతిదాన్ని నమ్ముతున్నానని నాతో కానీ నువ్వు అబద్ధం చెప్పావనుకో, నన్ను మోసం చేయాలనుకున్నావు అనుకో, నువ్వు బాగుండవు. ఇది మాత్రం నిజమని చెప్తాను నేను. నిజమేనండి, మంచి వాళ్ళని తేలిగ్గా మోసం చేయొచ్చేమో, కానీ మంచి వాళ్ళని మోసం చేసినంత మాత్రానికి నువ్వు మంచిదాన్ని అయిపోతావు, మంచివాడు అయిపోకని ఎప్పుడు అనుకోకు. ఒక్కళ్ళు మంచి వాళ్ళని కానీ మోసం చేసాము అంటే ఆ పాపము ఎప్పటికీ మనం అనుభవించాలి. అర్థమైందా? అందుకనే దేవుడు అంటాడు, మోసం చేయడం అనేది ఒక దేవుని బిడ్డకి తెలియదండి. దేవుని బిడ్డ ఎలాంటోడో తెలుసా? ఎలాంటోడంటేనట, ఇతడు చాలా ప్రేమ కలిగిన వారు దేవుని బిడ్డలంటే. దేవుని బిడ్డలంటే వీళ్ళు మొదట ఎలాగుంటారో తెలుసా? వీళ్ళ ప్రేమే తెలిసి వీళ్ళకి. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్మారో, నమ్మిన దగ్గర నుంచి ఒకళ్ళు ప్రేమించడమే తెలుసు, కానీ ఒకళ్ళు ద్వేషించడం వీళ్ళకి తెలియదు. ఇలాంటి మనసు కలిగిన వారు, ఇలాంటి ప్రేమ కలిగిన వారు ఎలాగుంటారో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 7వ వచనం అండి. 13:7. అన్నిటినీ తాళ్ళుకొనును
అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమకి ఏముందట? అన్నిటినీ నమ్ముతుందట. దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళంత అమాయకులు ఎవరో కనపడరు కదా. దేవుని బిడ్డలు అంత అమాయకులు ఎవరో కనపడరు. వీళ్ళనే మోసం చేయాలనుకుంటారు, నమ్ముతారు కదా. అన్నిటినీ నమ్మినందుకు మోసం చేస్తావా? నువ్వు దేవుని బిడ్డలు నమ్మినందుకు నువ్వు మోసం చేస్తే నువ్వేం బాగుపడతావు? అప్పుడుకి బాగుంటావేమో, కానీ దాని పరిహాసం ఎంత దూరం వెళ్తుంది తెలుసా? నువ్వు, నీ పిల్లలు, నీ పిల్ల తరాలు కూడా దాన్ని అనుభవించాలి. అందుకనట్టుడు పాపము చేస్తేనంట 3-4 తరాల వరకు వారి తండ్రులు చేసిన దోషం వారి పిల్లల మీదే తీసుకెళ్తాడట. అందుకనే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఎవ్వరిని మోసం చేయమండి. సాధ్యమైనంత వరకు ప్రేమిస్తాము, నమ్ముతాము. మనం ప్రేమించి నమ్మితే మనల్ని మోసం చేయాలనుకుంటారా? అందుకని అంటాడు, ఎవరైనా దేవుని బిడ్డలను మోసం చేస్తేనంట వాళ్ళ మోసం చేసినట్టు కాదట, వాళ్ళ దేవుణ్ణే మోసం చేసినట్లంట. అంతే కదా. మన పిల్లల్ని ఎవరైనా మోసం చేశారనుకో, మనం ఏమంటాం? వాళ్ళకంటే తెలియదు, మీరు అలా మోసం చేస్తారా? అలా మోసం చేస్తే మరి ఇప్పుడు మేము అడగమా అని నువ్వు అడగవా? అర్థమైందా? జాగ్రత్త. దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరికి ఎలాంటి విరోధ భావం అనేది ఇది సాతానుడు తీసుకొచ్చేదే తప్ప ఇది దేవుడు తీసుకొచ్చేది కాదు. ఒకవేళ సాధ్యమైనంత వరకు నిజంగా నీకు మారు మనసును పొందుంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఒకవేళ నీకు అపకారము చేసినా, నీకు కీడు చేసినా నువ్వు మాత్రం క్షమిస్తావు. సరే, ఇక్కడే మీకు చూపిస్తాను, ఆ మాటను కూడా చూపిస్తాను మీకు. 13వ అధ్యాయము 5 వచ్చినట్టు 13:5. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదంట. దేవుని బిడ్డలంటులట చేసిన కీడిని వీళ్ళు ఎప్పుడు మనసులో ఉంచుకోరట. ఒకవేళ నీ కీడి చేసినా నువ్వు మనసులో ఉంచుకో. అర్థమైందా? అది నీకు ఉండవలసిన మనసు. నేను సేవకు వచ్చిన తర్వాత నేను ఏ తప్పు చేయకుండా ఒకరోజు అందరు నన్ను ఒక దోషిగా నిలబెట్టేశారన్నమాట. మొత్తం అందరి దృష్టిలో నేను తప్పు చేసిన వాడిగా నిలబెట్టాను. నేను చెప్పాను, నన్ను అడిగినప్పుడు చెప్పాను, అన్న నాకు తెలియదు, నిజం నమ్మండి, నాకు తెలియదు అని నేను చెప్పాను. ఆయన రూములో ఆయన పెట్టికి తాళం వేసిన దాంట్లో ఒక మందిరం యొక్క డాక్యుమెంట్ కనపడకపోతే అది నేను తీసేనా? ఆయన తాళం నాకు ఎక్కడ దొరుకుతుంది? ఆయన మందిరం, ఆయన గదిలోకి వెళ్ళేంత ధైర్యం మాకుందా? ఆయన ఎదురుగుండా నిలబడడానికే ధైర్యం లేదు. ఎందుకంటే ఆలూరు రోడ్డు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీడికి ఆ సేవకుడు అంటే బాగా ఇష్టం, ఈడే కావాలని చేస్తుంటాడేమో అని పెట్టారు. నేను ఎంత ఏడ్చాను ఆ రోజు. నాకు ఏ పాపం తెలియకపోయినా నా మీద నేరారోపణ మోపారు. ఇంక నేను ఏమీ మాట్లాడలేకపోయానంతే. నేను చెప్పాను, నాకు తెలియదు అక్క, మీరైనా నమ్మండి. అసలు అన్నగారి రూమ్లోకి నేను ఎప్పుడైనా వెళ్ళానా? ఆయన పడుకున్నప్పుడు ఆయన కాళ్ళు నొక్కడానికి తప్ప ఇంకెప్పుడైనా ప్రవేశించానా అంటే లేదు. నాతో పాటు సేవకు వచ్చిన అమ్మాయి కూడా ఆ రోజు కూడా నన్ను అలా బాధ పెట్టినప్పుడు నేను ఒకటే అన్నాను, నిన్నే తప్పు చేయకపోయినా నన్ను దోషిగా నిలబెట్టారేళ్ళు, ఇంకేళ్ళతో మాట్లాడకూడదు. పోనీ వాళ్ళంటే తెలీదు, నాతో పాటు ఒకే ఊరు నుంచి వచ్చాం, ఒకే దగ్గర సేవకు సమర్పించుకున్నాం, ఇన్ని సంవత్సరాలు దేవుడు మందిరంలో ఉన్నాం, నేనేంటో తెలియదా తనకి? ఈమె కూడా ఇలా మాట్లాడిందా? సరే, ఈమెతో మాట్లాడకూడదు అనుకున్నాను. 4 నెలలు ఆమెతో అసలు మందిరంలో ఉన్న అసలు నేను మాట్లాడలేదు. ఎంత నరకం చూపించానంటే, నేను మాట్లాడకుండా నా పనేదో నేను చేసుకుపోతూ ఉంటే చాలా ఏడ్చారనమాట. నన్ను క్షమించు, ఆ రోజు వాళ్ళందరూ ఒకటే అయిపోయారు, నాకు తెలుసు, కానీ నేను చెప్తాను, నేను ఇంక నువ్వు నాతో మాట్లాడద్దు, ఇక నేను ఎప్పటికీ నీతో మాట్లాడను, నేను ఇదే చెప్పాను. కానీ ఒకరోజు నేను బైబిల్ చదువుతున్నా, నా డైలీ పర్సన్ రాత్రి నేను చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ అధ్యాయం వచ్చిందనమాట నాకు.
అప్పుడు ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. నిజంగా నీకు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు నీకు కీడు చేశారని అదే నువ్వు మనసులో పెట్టుకొని వాళ్ళ మీద నువ్వు శత్రుభావంతో ఉన్నావు. మరి ఇంక నువ్వు నా పెట్టివేంటి? దేవుడు నాతో మాట్లాడడం వల్ల ఆ రోజు ఉదయం తర్వాత మరుసటి రోజు ఉదయం వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నీతో నేను మాట్లాడుతున్నాను, లేకపోతే నేను మాట్లాడను. అంటే ఒక్కసారిగా నాకు విరోధం వచ్చింది అంటే ఎవరినైనా ఎంతటి వారినైనా సరే అది దైవ నియమానికి వ్యతిరేకమైతే అసలు సహించండి. నన్ను ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఏమంటారు తెలుసా, ఎందుకంత ప్రేమించాలా, ప్రేమించిన తర్వాత అంత కింద తొక్కేయాలంటారు. నేను అంటాను, అది ముందే ఎక్కించుకోవడం మానేయాలి కదా అంటారు. అంటే నేను ప్రేమించానని నేను ఎక్కించుకున్నానని ఇలా చేస్తారా? ఎవరైనా సరే దానికి ఒక హద్దు అనేది ఉంది. హద్దు దాటింది అంటే ఎవరైనా నేను ఇంతే, నేను ఇంతవరకు మాత్రమే చేయగలుగుతాను, ఇంతకు మించి నేను ఎక్కువ నేను చేయనంతే. అర్థమైందా? దేవుని బిడ్డలు అనే మనం ఎలా ఉంటాం తెలుసా? ఎప్పుడు కూడా మార్పు చెందినవారు. ఏంటి మారాం మనం? ఏంటి మన మతం మారామా? ఏంటి మార్పు అంటే ఏంటి మన జీవితంలో? బాహ్య సంబంధమైన మార్పా? క్రైస్తవులు అంటే అన్నీ తీసేసుకొని తెల్ల బట్టలు వేసుకుంటే క్రైస్తవులు అయిపోతారా? మరేంటి? లోకం అదే కదా నమ్ముతుంది. నువ్వు బొట్టెట్టుకోపోతే, గాజులు వేసుకోకపోతే, లేకపోతే లోకంలో ఏమి కూడా నువ్వు వేసుకోకపోతే అమ్మాయిల క్రైస్తవులు అని చెప్తారు. అదే క్రైస్తత్వం? నువ్వు గుడికి వెళ్తే క్రైస్తవుడువా? నువ్వు బాప్తీసం తీసుకుంటే క్రైస్తవుడు అవుతావా? పైకి నువ్వెన్ని చేసినా నీ హృదయము మారకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. మారవలసింది హృదయం మారాలి. హృదయం మారితే మన బ్రతుకు మారుతుంది. మన బ్రతుకు మారితే లోకం మనల్ని చూసి మారుతుంది. అంతే కదా? మనం లోకం మనల్ని చూసి ఎందుకు మారుతలేదు తెలుసా? మనం ఏదో దేవుడిని నమ్ముకున్నాం, గుడికి వెళ్తున్నాము, దేవుడిని నమ్ముకున్నాం, గుడికి అంటున్నాము, కానీ ముందు మనం మారలేదు. మనం మారితే ఎంతమందినైనా మార్చగలవు. మీకు సంగతి చెప్పాను, ఒక్క దీపముతో 1,00,000 దీపాలు వెలిగిస్తారట. అంతేనా? ఈ రోజుల్లో అదే కదా. శ్రావణ మాసం వచ్చిందంటే వాళ్ళ పండగలు ఏంటో తెలుసా? 1,00,000 దీపాలు పండగలు అన్నమాట. ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దీపముతో 1,00,000 దీపాలు వెలిగిస్తారన్నమాట. ఒకే దీపంతో వెలిగిస్తారు. ఎలా వెలుగుతుంది తెలుసా? ఒక్క దీపం వెలిగితే ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు, కానీ ఆ దీపమే ఆరిపోతే ఇంకే దీపాలు వెలుగుతాయండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం మారేమ్మా. నిజంగా మనం మారితే పైకి మార్పును చూపిస్తున్నామా, హృదయంలో మార్పును చూపిస్తున్నామా? ఒకవేళ నిజంగా హృదయంలో మార్పు ఉంటే నీ మార్పు ఎలాగుంటుందో తెలుసా? లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటావు, ద్వేషించే వ్యక్తివి కాదు. నీకెవ్వరి మీద పగ కానీ, ద్వేషము కానీ, ఈర్ష్య కానీ, ఒక చెడు స్వభావం అనేదే నీలోనికి రాదు. అలాగొచ్చిందా, ఆ రోజే సాతానుడు నీలో విత్తనం వేశాడనమాట. అందుకని అంటాను, ఒక మనిషి గురించి ఎప్పుడు కూడా చెడుగా తలంచొద్దు, చెడుగా మాట్లాడొద్దు, చెడుగా చెప్పడానికి కూడా ప్రయత్నించేయద్దు. ఒక వ్యక్తిని చెడ్డ చేసి నువ్వేం మంచి ఏమైపోతావు? ఒకసారి ఎలా చెప్పారు, ఆ దేవుని సేవకుడు ఏం చెప్పాడు తెలుసా? అక్కడ విషయాలన్నీ ఇక్కడ చెప్తున్నావు అనుకో, మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? చెప్పేవాళ్ళు అంటే మనకు చాలా ఇష్టం. ఎవరైనా ఒకరి గురించి, మన శత్రువుల గురించి మనకు ఎవరైనా చెప్తున్నారు అనుకో, మనం ఎలాగంటాం? అవునా అవునా అవునా, ఇంకా ఎక్కువ చెప్పండి, ఇంకా వింటామంటామన్నమాట. ఇప్పుడు వాళ్ళ విషయాలన్నీ మనం చెప్తున్నారు అనుకో, మన విషయాలు వాళ్ళు జర చెప్పరా, నీ ఎన్నిములు అక్కడికి పోతారు. అర్థమైందా? ఈ చెప్పుడు వాళ్ళతో వచ్చే లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు ఇక్కడ ఎలా చెప్తున్నారు, ఇక్కడే కూడా అక్కడ చెప్తారనమాట. నిజమండి, అది నిజమది. ఉన్నది ఉన్నట్లుగా చెప్తే నిజమే, అది మంచిది. కానీ లేనిది కూడా చెప్పకూడదు, లేనిది చెప్పకూడదు. అందుకని దేవుని బిడ్డలుగా ఎవరైనా మనకి ఏదైనా చెప్తున్నారు అంటే అసలు నమ్మొద్దు, అసలు నమ్మొద్దు. నిజంగా చెప్పేవాళ్ళని ఒకసారి మార్టిన్ గారు ఇలా చెప్పారనమాట. ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి వచ్చి ఇంకొక వ్యక్తి మీద ఇలా ఎన్నో విషయాలు చెప్తాడు. అన్న ఆయన ఇలాంటోడు, ఆయన ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. సరే, మార్టిన్ గారు అన్నీ విన్న తర్వాత, బ్రదర్ ఎక్కడే ఉండండి అని ఆ మనిషిని ఎక్కడ ఉంచి,
ఎవరి మీద అయితే ఆయన చెప్పాడో ఆ వ్యక్తిని పిలిచాడట. బెదరో ఇప్పుడు చెప్పండి, ఇంతకైతే చెప్పినవన్నీ అన్నాడట. ఏం చెప్తాడు ఇప్పుడు చెప్పమను? ఒక వ్యక్తి లేనప్పుడు ఇంకో వ్యక్తి గురించి మాట్లాడకూడదట. అలా చెప్తే ఏమైనట్టట? నువ్వు సాడీ చెప్తున్నట్టు. నిజంగా నువ్వు నిజమే చెప్తున్నావు అనుకో, ఆ వ్యక్తిని పిలిపించి ఆ వ్యక్తి మీద చెప్పప్పుడు అది నిజమైంది. అర్థమైందా? నిజమైన వ్యక్తి ఏంటో తెలుసా? మార్పు చెందిన వ్యక్తి ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మీద అన్యాయంగా నేరారోపణ మోపడు. అది అవునా కాదా? అది అవునైతే ఆ వ్యక్తి ఎదుర్కొంటేనే పిలిపించి, నువ్వు ఇలా చేసావు, ఇలా మాట్లాడేవి, ఇది చేసావు, ఇది తప్పు కదా, నువ్వు అంత ధైర్యంగా మాట్లాడొచ్చు కదా, మరి ఎందుకు అలా మాట్లాడు? నిజంగా నీలో తప్పు లేకపోతే తప్పు చేయలేని వ్యక్తి ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడట. అర్థమైందా? తప్పు చేయలేని వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడట. తప్పు చేసే వ్యక్తే భయపడతాడు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? నిజంగా మనం మారుంటే ఎక్కడ మారేమో, మన మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? అది హృదయముల నుంచి వచ్చిందా మార్పు, లేదా పైకి అలంకరణలో వచ్చిందా మార్పు? పద్ధతులు మార్చుకోవడం వల్ల మారేమా? వీటి వల్ల అయితే మనం మార్పు చెందలేనంటే ఇది నిజమైన మారు మనసే కాదు. నిజమైన మార్పు ఏంటంటే హృదయముల నుంచి రావాలి మార్పు. ఎప్పుడైతే నీ హృదయం మారుతుందో, హృదయం పవిత్రమైతే ఈ హృదయంలో ఎటువంటి చెడుతనానికి ఇంక చోటు ఇవ్వదు. అర్థమైందా? దేవుని బిడ్డలు ఎటువంటి చెడుతనానికి చోటు ఇవ్వరండి. వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలంటే. అలాంటి వారు ఇద్దరున్నా ముగ్గురున్నా చాలు దేవుడికి. ఆయనకు వందల మంది లక్షల మంది సంఘాలు మనుషులు అక్కర్లేదు దేవుడికి. ఆయనకు కావాల్సింది ఏంటంటే యథార్థముగా దేవుని సేవించే వాళ్ళు కావాలి. అలాంటి వారిని దేవుడు వెతుకుతున్నాడట. మీ అందరికీ తెలుసు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం అండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. యథార్థవంతులను నీ ఎడల తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చూసారా, దేవుని దృష్టి ఎవరి మీద ఉందని తెలుసా? యథార్థవంతుల మీద ఉందట. అలాంటి వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట. ఎక్కడున్నాడా 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 వాళ్ళు వెతుకుతున్నాడట దేవుడు. ఇన్ని లక్షల కోట్ల మంది క్రైస్తవులు ఉంటే అలాంటి వారిని బలపరచకుండా ఎవరో యథార్థవంతుడంటే ఆయనకో ఎందుకు బలపరచాలనుకుంటున్నాడు? వాళ్ళని వెదకాలా? వాళ్ళని వెదకెక్కరొద్దు. అర్థమైందా? ఈనాడు క్రైస్తవులు వెదకవలసిన పని లేదండి. ఎక్కడైనా క్రైస్తవులు ఉన్నారు. మీరు ఏ ఊరెళ్ళినా క్రైస్తవులు కనపడుతున్నారు. ఒకప్పుడైతే వెదికేవారు. యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడున్నారమ్మా అని అడిగి తెలుసుకునేవారు. కానీ ఈరోజు యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన పర్లేదు. నువ్వు ఏ వీధిలోకి వెళ్ళినా క్రైస్తవులు ఉన్నారు, ఏ ఊరు వెళ్ళినా క్రైస్తవులు ఉన్నారు, ఏ మండలానికి వెళ్ళినా క్రైస్తవుడు లేని స్థలమే లేదు. ఇంకా అల్లం వెతకడం ఏంటండి? కానీ యథార్థమైన క్రైస్తవుడు కావాలట. తన హృదయంలో ఏ కల్ముషము లేనివాడు కావాలట. ఎలాంటి వాడిని దేవుడు కావాలని కోరుతున్నాడు తెలుసా? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. 15వ కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనాలండి. 2-3 వచనాలు. కీర్తన 15వ అధ్యాయము 2-3 వచనాలు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన చెలికానికి కీడి చేయడు, తన పొరుగువాని మీద. చూసారా, వీడట క్రైస్తవుడంటే, ఈయనట దేవుని బిడ్డ అంటే. ఆయన చెప్తున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగే నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలికేవాడట. వీరు ఎలాగుంటారు? అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడి చేయడు, తన పొరుగువాని మీద. దేవుని బిడ్డ అంటే ఇలాంటి వారు. అంతేకాని మనం నేరారోపణ మోపేవాళ్ళం కాదు, మనం నిందించేవాళ్ళం కాదు, మనం పగపట్టేవాళ్ళం కాదు. ఇలాంటి మనసు ఉంటే మనం ఎలా దేవుని బిడ్డలు మొత్తం? మనం ఎలా దేవుని బిడ్డలమే? మనం ఎక్కడ మారేమో? మన మార్పు ఎక్కడుంది? నిజంగా
మీరు చెప్తే నమ్మరు. మీకు గత వారం చెప్పాను, మీకు బైబిల్ స్టడీ అంతకుముందు వారం దేవుని యొక్క మందిరము విషయం గురించి మీకు చెప్పాలనుకున్నాను నేను. అసలు ఏంటంటే దేవుడు అరణ్యంలో మోషేను ఒక గుడారము, సమాజపు గుడారం అయితే పరిశుద్ధ స్థలము నిర్మించమన్నాడు. ఈ పరిశుద్ధ స్థలము ఎందుకు దేవుడు నిర్మించమన్నాడు, ఏం కావాలని కోరాడు అని మీకు చెప్పాను. మీకు కూడా చెప్పాను. అప్పుడు ఏం చెప్పానంటే దేవుని యొక్క నివాస స్థలం అనే పుస్తకాన్ని భక్సింగ్ గారు రాశారు. ఆ పుస్తకాన్ని చదవండి. ఆ పుస్తకములో అసలు దేవుని యొక్క మందిరములో వాడబడిన వస్తువులు, ఆ పరికరాలు ఏమేమి వాడాడు, అవి ఎందుకు వాడాడు, ఏ కారణానికి వాడాడు, అసలు అవి ఎందుకు దేవుడు ఇలాంటి వాటిని కోరుకున్నాడు, వాటికి అర్థం కూడా భక్సింగ్ గారు రాశారు. చదవండి. దాని మీదే నేను చెప్తానని మీకు. నిజంగా మీరు చెప్తాను అమ్మగా పొద్దున్న నుంచి ఆ పుస్తకం నేను ఎంత చదివాను తెలుసా? మా సిస్టర్ మరి సిస్టర్ అన్నది, ఏంటి పుస్తకమే చెప్తారా ఏంటి రాత్రి బైబిల్ స్టడీ అన్నది. ఈ పుస్తకమే చెప్తారా మీరు బైబిల్ స్టడీ, అది పొద్దున్న నుంచి చదువుతానే ఉన్నారని. ముందు నేను చదవకపోతే వాళ్ళకేం చెప్తాను నేను అని ఒక పేపర్ తీసుకొని ఎన్ని విషయాలు రాశానో ఆ పుస్తకంలో, ఏమేమైతే అందులో భక్సింగ్ గారు రాశారో, నన్నేమైతే తాకాయో ఆ మాటలన్నీ రాశానన్నమాట. అవన్నీ రాసి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చానన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అది కాదు చెప్పడం, నేను చెప్పమన్నది చెప్పు. నువ్వు చెప్పమన్నది చెప్తే ఇంక నేనేంటి, ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అంతా మార్చేసాడు ఆయన అన్నాడు. అసలు నేను అనుకోలేదన్నమాట. ఇదేంటి, నేను రాసుకొని పుస్తకం పేపర్ తెచ్చుకుంటే దేవుడేమో అది వద్దురా అబ్బాయి నేను చెప్పమన్నది చెప్పు అంటున్నాడు. నేను ఏం చెప్తాను? సరే నువ్వు చెప్పమన్నది నేను చెప్తే ఇంక దానికి నేనేమంటాను? ఇంకా అర్థమైందా? ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఇది దేవుడు మాట, ఇది నా మాట కాదు. ఒకవేళ నేను చెప్పాలనుకున్నది దీని గురించి చెప్పాలనుకోలేదు. అర్థమైందా? నేను చెప్పాలనుకున్నది దీని గురించి చెప్పాలనుకోలేదు. మీరు చెప్తే నమ్మరు. నేను ఎప్పుడు కూడా ఒక పేపర్ కూడా పెట్టను. ఈరోజు నేను ఏం పెట్టాను తెలుసా? ఇదిగో చూడు ఎంత రాసానో చూసారు పేపరు. నా పేపర్ అంతా ఎదురుగుండా పెట్టి మీరు ఎక్కడ ఎగిరిపోతాను, నా ఫోన్ కూడా దాని మీద పెట్టాను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏమో నేను ఎక్కడ ఆ మాట మర్చిపోతానేమో అని అంత రాసి పెట్టుకున్నాను నేను. కానీ ఒక్క మాట కూడా చెప్పనెత్తలేదు ఆయన. నువ్వు ఆ పేపర్గా చెప్పవలసింది నా మాట చెప్పు. నా మాట ఏంటో తెలుసా? నన్ను నమ్ముకున్న ఒక బిడ్డ నిజంగా మారారా, ఆ మార్పు గురించి చెప్పు. ఆ మార్పు గురించి చెప్పు. నిజంగా మారితే వారు నాకు ఒక నివాస స్థలంగా మారిపోతారట. ఆలోచించండి. దేవుడికి రెండు నివాస స్థలాలట. ఒకటి పరలోకము, రెండు మనం. అంతే. ఈ లోకములో ఎన్నో ఉన్నా యేసుప్రభువారు నివసించడానికి మాత్రం మన హృదయాన్నే అడిగాడు ఆయన. నీలో నేను విశ్రాంతిగా జీవించాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను, నాకు నీ హృదయంలో చోటిస్తావా? నీ హృదయంలో చోటిస్తే నీ హృదయాన్ని నాకు తగినట్లుగా సిద్ధపరచుకుంటాను. అంతేనా? ఈ రోజుల్లో ఇల్లు కడుతున్నారు కదా. ఒకప్పుడు ఇల్లు కడితే ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు కడుతున్న ఇల్లుకి ఎంత ఖర్చు అవుతుంది? ఒకప్పుడు 5-6 లక్షల రూపాయలతో ఇల్లు కడితే పెద్ద గొప్ప. అమ్మ వాళ్ళు మేడ కట్టారటమ్మా, వాళ్ళు మేడ వేసారటమ్మా, ఎంతో గొప్ప. ఆ రోజుల్లో 5-6 లక్షలకి మేడ వేస్తేనే పెద్ద పెద్ద గొప్పగా చెప్పుకునేవారు. ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నా, ఈ రోజుల్లో ఇల్లు కట్ట 1 కోటి రూపాయలు అయ్యిందా? అలా 1.5 కోటిన్నర అయ్యింది అంటున్నారు. ఈ 1 కోటి రూపాయలు పెట్టి కట్టినా అలా ఆయన 1.5 కోటిన్నర పెట్టి కట్టాడు ఇల్లు అంటున్నారు. ఎలా కట్టాడు? అందులో ఏం పెట్టాడు? అందులో నిజంగానంట వాళ్ళు కట్టే ఇండ్లంట, వాళ్ళు ఉండడానికి, వాళ్ళు చూడడానికి ఎంత విలాసవంతంగా కట్టుకుంటున్నారో ఇల్లు. ఇంత డబ్బును ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళు ఉండడం కొరకు ఖర్చు పెడుతున్నారు. అంతేనా? మరి వాళ్ళు ఉండడం కోసం ఇంత డబ్బును ఖర్చు పెట్టి వాళ్ళు నిర్మించుకుంటున్నప్పుడు మన హృదయంలో ఉండే దేవుడు తనకు తగినట్లుగా మన హృదయాన్ని మలుచుకోడా? ఇక్కడ మాత్రం ఒప్పుకో. ప్రభువా నువ్వు నాలో ఉండాలి, కానీ నన్ను మాత్రం నీకు తగినట్లుగా కానీ మలచొద్దు. అంతేనా? నువ్వు నాలో ఉండు, కానీ నాకు ఇష్టమైనట్లుగానే ఉంటాను నేను. నీకు ఇష్టమైనట్లుగా నేను మార్చావనుకో, నేను ఒప్పుకోను. అప్పుడు దేవుడు ఏమంటాడు? సరే తల్లి, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఉంటానంటే నీ ఇంట్లో నేను ఎలా ఉంటాను?
నేను ఉండాలి అనుకుంటే నాకు ఇష్టమైనట్లుగా ఆ ఇంటిని చదువుతాను. అర్థమైందా? నేను ఉండే ఇల్లు ఎలాగుండాలి అంటే చక్కగా అమర్చబడి ఉండాల. ఎవరైనా ఆ ఇంట్లోకి వచ్చి చూడగానే అబ్బా ఎలాగుందిరా ఇల్లు అని చెప్తారు. ఒక ఆయన అలా చెప్పాడు. శుభ్రత అనేదంటట ఎవరు శరీర సంబంధంగా శుభ్రంగా కలిగి ఉంటారనంట వాళ్ళ ఆత్మలో కూడా పరిశుద్ధత కలిగి ఉంటారట. శరీర సంబంధంగా పరిశుద్ధత లేని వాళ్ళంట ఆత్మలో కూడా సరిపడేసుకుంటారు. అన్నిటికి పర్లేదులే, ఎలాగుంటే సరిపోదా మన ఇల్లు అంట కదా, మన ఇంట్లో చదువుకునేటప్పుడు కూడా పర్లేదులే, ఇది అక్కడే ఉంచలే, పర్లేదు ఎన్నిసార్లు చదువుతావు, అన్నీ సరిపెట్టుకుని వెళ్ళిపోతాం. చూసే వాళ్ళకి వెళ్ళి అమ్మ అదేటా ఇల్లు అలాగ ఉంది. నిజమే కదా, ఆ ఇల్లు అలాగుండకూడదు. వచ్చేవారు చూసేవారికి కూడా ఆ ఇల్లు ఎంత చక్కగా కనపడాలి. అందుకే కదా మన ఇల్లుని మన కోసం డెకరేషన్ చెయ్యం, వచ్చి చూసేవాళ్ళు ఎలాగుంటారా చూడ. అబ్బా మన ఇంట్లోకి రాగానే అమ్మ ఎంత బాగుందో, మీ ఇంట్లోకి రాగానే అంత ప్రశాంతమైన వాతావరణం, ఏది ఎక్కడుండాలో అన్నీ చక్కగా అమర్చారు, బాగుంది. అంతే కదా. మరి నీ హృదయాన్ని అమర్చగలిగిన వాడు దేవుడు, మనుషులు కాదు. యేసు ప్రభువారు మన హృదయంలోనికి వస్తేనంట ఆయన చక్కగా మన హృదయాన్ని తీర్చిదిద్దుతాడట. ఈ ఒక్క మాట చూపిస్తాను నేను. ఇంకా మత్తయి సువార్త 12వ అధ్యాయము యేసు ప్రభువారు మన హృదయంలోకి వస్తే ఆయన ఎలాగుంటుందో ఒక్క మాట చూపిస్తాను మీకు. 12వ అధ్యాయము 43-44 వచనాలండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్లను తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండేట చూచి. చూసారా, ఒక దయ్యం మనిషిని వదిలిపోయిన తర్వాత ఎవరు వస్తాడట? దేవుడు వస్తాడట. దేవుడు వస్తేనట ఆ ఇల్లుని ఏం చేస్తాడట? శుభ్రం చేస్తాడట. ముందు మొత్తం అంతా ఊడుస్తాడట, రెండవది చక్కగా అమరుస్తాడట. ఇప్పుడు ఊడ్చబడి అమర్చిన తర్వాత నువ్వు దేవుడిని హృదయంలో తరిమేసావనుకో, నీ హృదయంలో నుంచి దేవుడు బయటకు వచ్చేసానుకో, నువ్వు అలాగే ఉంటావట. కానీ సాతానుడు మరలా నీ హృదయంలోనికి వస్తాడట. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభువారు నీలో ఉంటే నీ జీవితం చక్కగా ఉంటుంది, చక్కగా అమర్చబడినట్లుగా ఉంటుంది అన్నమాట. అందుకే కదా కొంతమంది మనుషులకి ప్రతిరోజు సాయంకాలం పార్క్కి వెళ్ళడం అలవాటు. ఎందుకు పార్క్కి వెళ్తారు? ప్రశాంతత కావాలా. అక్కడున్న మొక్కల్ని, అక్కడున్న గార్డెన్ని, అక్కడున్న వాతావరణం అంతా చూడగానే మనిషికి ఆ ప్రశాంతత కలుగుతుందట. సరే, ఎందుకంటే అక్కడ అన్నీ కూడా క్రమబద్ధీకరణలో ఉంటాయి. ఎలాంటి మనిషి అయినా అక్కడికి వచ్చాడంటే ఆ మనిషికి ప్రశాంతత దొరుకుతుందంట. అది మనిషికి ప్రశాంతత కావాలని అడవులోకి వెళ్తే ప్రశాంతత దొరకదు. అడవంతా ఇంకా చిందరవందరగా ఉంటుంది కదా. ఒక పార్కులోకి వెళ్తే చక్కగా అన్నీ అమర్చి ఉంటాయట, వెళ్ళగానే ప్రశాంతత కలుగుతుందట. అదే దేవుడు అంటున్నాడు, నేను నీ హృదయంలోకి వస్తే నీ హృదయం ఎలాగుంటుందో తెలుసా? చూసేవారికి ఎంత చక్కగా అమరుస్తానో నీ బ్రతుకుని, చూసేవారందరికీ ఎంత ప్రశాంతత కలిగించే స్థలంగా నేను ఉంచుతాను నేను. అందుకనే యేసు ప్రభువారు నీ హృదయంలో ఉంటే మన హృదయాన్ని దేవుడు చక్కగా తనకు తగినట్లుగా తీర్చిదిద్దుకుంటాడనమాట. తనకు తగినట్లుగా తీర్చిదిద్దుకుంటాడు. ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఏది అమర్చాలో చక్కగా మన హృదయాన్ని తీర్చిదిద్దుతారట. చూసేటప్పుడు చూసే వాళ్ళకి ఎలా కనపడుతుందో తెలుసా? చూడండి, వేళ్ళండి క్రైస్తవులంటే అంటారట. ఎందుకో తెలుసా? క్రైస్తవుడి యొక్క కట్టు బొట్టు కూడా అలాగ ఉంటుందట. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మనం అన్ని విషయాల్లో మాదిరికరంగా జీవిస్తామంట. మనం బట్టలు వేసుకున్నా మాదిరిగా ఉంటాం, మనం ఏ పని చేసినా మాదిరిగానే ఉంటాం, మనం తినే వాటిలో కూడా మాదిరి చూపిస్తాం, అన్నిటిలో మాదిరి. ఒక క్రైస్తవుడు అనేవాడు లోకానికి ఒక మాదిరికరమైన జీవితం అన్నమాట. ఎందుకు అలాగ ఉంటాడో తెలుసా? యేసు ప్రభువారు ఆ వ్యక్తిని అలాగ తీర్చిదిద్దుతున్నాడు. నీలో యేసు ప్రభువారు ఉంటే, నా జీవితంలో హృదయంలో యేసు ప్రభువారు ఉంటే మన హృదయం ఎలాగుంటుందో తెలుసా?
చక్కగా అమర్చబడి ఉంటుందట. చక్కగా అమర్చబడి ఉంటుంది. ఏ కలత, ఏ కలవరమో, ఎటువంటి మచ్చ, ఎటువంటి సమస్య కూడా ఉండదన్నమాట. ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అందుకన్నాడు యేసు ప్రభువారు ఎవరింట్లో అయితే ఉంటాడో వాళ్ళు ఎప్పుడూ సంతోషంతో ఉంటారట. యేసు ప్రభు ఎవరింట్లో అయితే ఉండడో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండదట, నెమ్మది ఉండదట. కారణం ఏంటో తెలుసా? దేవుడు లేని ఇల్లు అక్కడెలా ప్రశాంతత ఉంటుంది? అందుకనే ముందు మన హృదయంలో దేవుడు ఉంటే మన ఇంట్లోకి దేవుడు ఉంటాడట. అదే మాదిరి దేవుడు మన హృదయంలోకి వచ్చాడనుకోండి, మన మాదిరి. అర్థమైందా? మనం ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ఒకరినొకరు సన్మానించుకుంటాం, ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఇది దేవుడు నేర్పించిన పద్ధతి. ఈ రోజుల్లో అలాంటి పద్ధతి లేదు, అలాంటి మాదిరి లేదు. అర్థమైందా? ఒక దేవుని బిడ్డలను చూసి లోకం నేర్చుకోవాలి మాదిరి అంటే. పిల్లలు తల్లిదండ్రుల ఎడలు ఎలాగుంటున్నారు, తల్లిదండ్రులు పిల్లల ఎడలు ఎలాగుంటున్నారు, వీళ్ళ కుటుంబం ఎంత మాదిరికరమైన జీవితంగా ఉంది, ఇలాంటి బ్రతుకుందా మనకి? మరి ఇలాంటిది లేకుండా మనం మారేమని ఎవరికి చెప్పుకుంటున్నాం? గుడికొస్తే మనం మారిపోయినట్ట. ఒకవేళ ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పి దేవుని సేవకుడికి నిన్ను మారిన బాప్తీసం తీసుకున్నంత మాత్రానికి నువ్వు మారినట్ట? అందుకే దేవుడు నాడు కాదు. మార్పు అనేది నువ్వు అనుకునే మార్పు ఇది కాదు. ఏదో మందిరానికి వస్తే మారిపోయినట్లు, ఏదో నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేసి, లేకపోతే నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటేనే మారినట్లు, లేకపోతే నువ్వు గుడికి వెళ్తేనే మారినట్లు, ఇవి ఇలాంటివి కాదు. మార్పు మన హృదయంలో జరగాలి. హృదయంలో జరిగిందనుకోండి, నువ్వు చెప్పక్కర్లేదు. హృదయం నిండి ఉంటేనంట పైకి అదే కనపడుతూ ఉంటుందన్నమాట. నీ హృదయంలో లేనిది పైకి ఎలా చూపించగలుగుతావు? అందుకనే ఒక నిజమైన దేవుని బిడ్డ అంటే మార్పు చెందినవారు. ఈ మారిన మనసు లోకానికి చూపిస్తారండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకములో ఒక క్రైస్తవుని బట్టే నాగరికత అనేది పుట్టింది. బైబిల్ నేర్పించిందండి పరిశుద్ధత అంటే ఏంటి, ఎలాగూ మనిషి బ్రతకాలి, ఎలాగూ ఉండాలి, ఇవన్నీ బైబిల్ని బట్టి నేర్చుకున్నారు. బైబిల్ లేకుండా ఈ లోకంలో ఏదీ లేదండి, ఏదీ లేదు. బైబిలే దీనికి ఆధారం, బైబిల్ ఆధారం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం నిజంగా మారాలి. మనలో నిజంగా మార్పు ఉంటే క్రీస్తు మనసును కలిగి ఉంటాం. ద్వేషము, పగ, ఈర్ష్య ఇలాంటి చెడు లక్షణాలు కలిగి ఉండం. ఒకరిని ఒకరు క్షమించుకుంటాం, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటాం, ఒకవేళ మనకు ఎవరైనా కీడు చేసినా మనం క్షమించేవారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. పోన్లే, మనం క్షమించగలుగుతున్నామా? ఒక వ్యక్తిని నువ్వు క్షమించలేదనుకోండి, ఎప్పటికీ ఆ వ్యక్తి నీలో ఒక శత్రువుగానే ఉంటాడు. ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించేసావనుకో, ఇంక నీ మనసులో ఆ వ్యక్తి ఉండడు ఇంకా. అర్థమైందా? అందుకని అంటాడు క్షమించడం అంటే ఇలాగూ క్షమించాలట. చివరిగా ఈ మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6:15 అండి. మత్తయి సువార్త 6:15. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ అపరాధములను మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అర్థమైందా? నిజంగా నీకు క్షమించే మనసు ఉంటే ఇంక నీకెవరూ శత్రువులు ఉండరండి. ఆ రోజే మర్చిపోతావు. అర్థమైందా? ప్రశాంతంగా నువ్వు ఉండాలి అనుకుంటే నీకెవరో ఏదో చేస్తారని కానీ, ఎవరో నన్ను ఇలా చేశారని కానీ, ఇలాగన్నారని కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. అర్థమైందా? నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటావు. అందుకని ప్రశాంతమైన జీవితానికి ఏ సమస్య ఉండదండి. ఒకవేళ ఏదైనా వస్తే దేవుడు చూసుకుంటాడు కదా, నేనెందుకు కలవరపడాలా? నా దేవుడు లేడా? ఒకవేళ దేవుడు అదే జరగాలని పెడితే నేనెందుకు కాదనాలా? అలాగే జరగని. అందుకే నా హృదయాన్ని నేనెందుకు కలవరపరుచుకోవాలా? అందుకే దేవుడు అంటాడు, మీ హృదయంలో కలవరపడని ఇక్కడి
వెరవనీయకుడి అంటాడు. దేని విషయంలో కూడా మన హృదయం కలవరం చెందదు. ఎందుకు కలవరం చెందమంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని. అందుకని అంటున్నాడు, మనం ఎవరినైనా క్షమించాము అంటే హృదయపూర్వకముగా క్షమించు. ఇంకా ఆ వ్యక్తి మీద నీకు ఏ ద్వేషము పగ ఉండకూడదు. అలాగ లేకుండా పోయిందనుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీలో ప్రశాంతత ఎప్పుడు కలుగుతుంది తెలుసా? నీకు శత్రువు లేనప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీకు శత్రువు అనుకున్నావు అనుకో, నీ జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత ఉండదు. 24 గంటలు ఆ వ్యక్తి గురించే తలస్తావు, ఆమె గురించే మాట్లాడతావు. కారణం ఏంటో తెలుసా? ఆమె నీకు ఒక శత్రువుగా ఉన్నాడు కాబట్టి. అందుకనే ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడితే మార్పు కావాలని కోరుతున్నాడు. అలా మారితే మన హృదయంలో దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో దేవుడు ఉంటే ఆయనకి తగినట్లుగా మనల్ని మలుచుకుంటాడు, మనల్ని చక్కగా మురుస్తాడు, మనం చక్కగా ఆయన తగినట్లుగా తీర్చిదిద్దుతాడు. ఆయన కొరకు జీవించేలాగా మనం సిద్ధపరచగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వైనా నేనైనా అలాంటి మార్పు చెందితేనే కానీ మనం దేవుడికి అవసరం లేదండి. అలాగ మారాలి. అందుకన్నాడు, నువ్వు మార్పు చెందితేనే నేను నిన్ను ఇష్టపడతాను, మార్పు చెందకపోతే నేను నీకు ఇష్టపడను. బయటికి చూసే వాటికి నేను అసలు నమ్మను నేను అని. కనిపించే వాటిని చూసి దేవుడు మోసపోడు. దేవుడు కనిపించే వాటిని చూసి మోసపోయే దేవుడు కాదు. ఆయన హృదయంతరంగంలో ఎరిగిన దేవుడు. హృదయములో ఏ ఉందో దాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము పైకి నటించడానికి ప్రయత్నించేయద్దు. ఆయనకి తగినట్లుగా యథార్థముగా దేవుని కొరకు జీవించాలని ప్రయత్నించేద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన మీ లేఖన భాగములను బట్టి మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈరోజు మరలా మాకు మార్పు కలగాలని, తిరిగి హృదయపూర్వకంగా మేము యథార్థమైన జీవితాన్ని జీవించాలని, మనసులో ఒకటి పైకి ఒకటి ఉండి మేము నటించేవారం కాకుండా ఉండాలని ఈరోజు ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. నిజమే తండ్రి, ద్వేషించడము, పగపట్టడము, కోపపడడం అనేది ఇవి సాతానుడి యొక్క లక్షణాలు. ఇవి నీ లక్షణాలు కాదు. నీ లక్షణాలు ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇలాంటి మంచి లక్షణాలు కలిగినవి మీవి. అందుకనే నిన్ను ప్రేమించే వాళ్ళు ఎలాగ ఉంటారు, నిన్ను ప్రేమించిన వారు ఎలాగ ఉంటారు, ఈ 2 విషయాలు కూడా మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువా, మీరు ఏదైతే మాతో మీరు మాట్లాడారో అలాగూ నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. మేము మనసుని కఠినపరుచుకోకున్నట్లుగా ఇప్పటికైనా పైకి చూపించే మార్పు నిజమైన మార్పు కాదు, కానీ అంతరంగంలో జరిగిన మార్పే నిజమైన మార్పు అంటున్నారు. ఈరోజు మా నుండి మీరు కోరినది అంతరంగమైన మార్పును కానీ బాహ్య సంబంధమైన మార్పును కాదు. ఈరోజైనా మేము మనసును మార్చుకొని యథార్థముగా నిన్ను సేవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ వ్యక్తి యొక్క హృదయము చక్కగా అమర్చబడి, చక్కగా తొడవబడి, దేవా, లోకమునకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించగలుగుతారు. అలాంటి జీవితాన్ని మేము జీవించాలని, లోకానికి ఒక వింతైన జనాంగముగా ఉండాలని మీరు ఇష్టపడి ప్రభువా మమ్మల్ని మీరు రక్షించారు. కానీ లోకానికి మేము ఒక మాదిరికరమైన వ్యక్తిగా జీవించవలసిన మేమే లోకముతో కలిసిపోయి అనేక సార్లు లోక పద్ధతులను, లోకాచారాలను, లోకములో ఉన్న మనుషుల వలె మేము కూడా మా సొంత ఇష్టానుసారంగా జీవించాలనుకునేవారు. మమ్మల్ని క్షమించండి. పేరుకేమో రక్షించబడిన వారము దేవా, లోను చూస్తేనేమో నీకంత విరోధమైన జీవితాన్ని కలిగి ఉన్నవారము. మేము ఎలా నీ రాజ్యం చేరగలుగుతాం తండ్రి? ఎవరిని మోసం చేయగలుగుతాం? లోకాన్ని మేము ప్రేమించిన నిన్ను మాత్రం మేము మోసం చేయలేము. ఎందుకంటే
నువ్వు మోసపోయే దేవుడువు కాదు. నిన్నెవ్వరూ మోసం చేయలేరు ప్రభా. మేము నిన్ను మోసం చేసేవారం కాకుండా యథార్థముగా నీ కొరకు జీవించేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. మాలో శరీర సంబంధమైనది ఏదీ లేకున్నట్లుగా ఎవరిని ద్వేషించేవారము కానీ, ఎవరిని పగబట్టేవారము కానీ, ఎవరి మీద చెడు మాటలు మాట్లాడేవారం కానీ, ఎవరి గురించి చెడుగా తలించేవారం కాకున్నట్లు కాపాడండి. కీర్తన 15వ అధ్యాయము 2-3 వచనాల్లో చెప్పినట్లుగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు నాలికతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు అంటున్నారు. నిజమే తండ్రి, నీ గుడారములో నీ పర్వతం మీద ఉండాలన్నా, నీతో జీవించాలన్నా ఇలాంటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంటున్నారు. కానీ పేరుకి నేను నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం, కానీ అలాంటి యథార్థమైన ప్రవర్తన లేని వారము. నన్ను మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచైనా ఈ రాత్రి నిజంగా మాతో మాట్లాడారు. ఇది మనుషుడి మాట కాదు, ఇది మీ మాట. అందుకనే దేవా, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు తండ్రి. మేము ఎవరిని ద్వేషించేవారము కానీ పగబట్టేవారం కాకున్నట్లుగా కాపాడండి. నటించే జీవితాన్ని మాలో నుంచి తీసివేయండి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుకుపోయేది. మేము నటించేవారము కాదు, యథార్థముగా జీవించేవారము. అలాంటి యథార్థమైన జీవితాన్ని మేము కలిగి ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు బట్టి వందనాలు ప్రభా. వారి కుటుంబాలన్నిటిలో మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీ దీవెనను వారికి మెండుగా అనుగ్రహించండి. సహాయాన్ని దయచేయండి. ఈ సమయంలో దేవా, మరి ఆరికాని కూడా మా మధ్య తీసుకొచ్చినందుకు వందనాలు దేవా. తన భర్త జయప్రకాష్ను కూడా కనికరించండి దేవా. నామకార్థమైన స్థితి నుంచి విడిపించండి, రక్షించండి. వారి డ్యూటీల్లో తోడు ఉండండి. సహోదరిని కూడా కనికరించండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, కాపాడండి. ఇలాగూ ప్రభా, మరోసారి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారిని, వారి కుటుంబాలని, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవస్థతను, ప్రతి అక్కరును తీర్చి మీ నామాన్ని రుజువుపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ మీదట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.